మంచిది. కీర్తనలు 116వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తర వాక్యం చదువుకుందాం. యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు, కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. మరణ బంధములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను, శ్రమయు దుఃఖమును నాకు కలిగెను. యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత గలవాడు. యెహోవా సాధువులను కాపాడువాడు, నేను కృంగియుండగా ఆయన నన్ను రక్షించెను. నా ప్రాణమా, యెహోవా నీకు క్షేమము విస్తరింపజేసి ఉన్నాడు, తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపుము. మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. సజీవులున్న దేశములో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును. నేను అలాగు మాట్లాడి నమ్మకయించితిని, నేను మిగిల బాధపడిన వాడను. నేను తొందరపడిన వాడనై ఏ మనుషుడను నమ్మదగిన వాడు కాడనుకొంటిని. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లించుదును? రక్షణ పాత్రను చేత పుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. యెహోవాకు నా ప్రొక్కుబళ్ళు చెల్లించేదను, ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించేదను. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది. యెహోవా, నేను నిజముగా నీ సేవకుడను, నీ సేవకురాలి కుమారుడనై ఉన్నాను. నీవు నా కట్లు విప్పి ఉన్నావు. నేను నీకు కృతజ్ఞతార్పణ నర్పించేదను, యెహోవా నామమున ప్రార్థన చేసేదను. యెహోవా మందిరపు ఆవరణములోను, యెరూషలేమా నీ మధ్య. లాస్ట్ వచనం అందరం కలిసి చదువుకుందాము. నేను యెహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించేదను, యెహోవాను స్తుతించుడి. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. మంచిది. ఉత్తర ప్రత్యుత్తర వాక్య భాగమును చదివి సహకరించినటువంటి మరి విజయనకు ప్రభుపేట వందనాలు. దేవుడు ఆయన దీవించును గాక. ఈ సమయంలో మరి 2 ప్రత్యేక పాటల ద్వారా దేవుని ఆరాధన చేద్దాం. స్త్రీల సంఘమునకు ఒక పాట, పురుషుల సంఘస్థులకు ఒక పాట ఇవ్వబడుతుంది. దయచేసి మీరు ముందుకొచ్చి లేచి నిలబడి దేవుని ఆరాధించాలని మనవి చేస్తున్నాం. స్త్రీల సంఘము రండమ్మా. యుద్ధము యెహోవాదే, మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయినా యెహోవా మనండ, సైన్యములకు అధిపతి అయినా యెహోవా మనండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. వ్యాధులు మనలను పడద్రోసిన, బాధలు మనలను కృంగదీసిన, వ్యాధులు మనలను పడద్రోసిన, బాధలు మనలను కృంగదీసిన, విశ్వాసమునకు కర్తయైన యేసయ్యా మనండ, విశ్వాసమునకు కర్తయైన యేసయ్యా మనండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. యెరికో గోడలు ముందున్న ఎర్ర
గోడలు ముందున్నా ఏ సముద్రములెదురైనా ఆతుత దేవుడు మనకున్నా భయమేలా మనకింకా ఆతుత దేవుడు మనకున్నా భయమేలా మనకింకా యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే అపవాది అయిన సాతాను గాజించు సింహము వలె వచ్చిన అపవాది అయిన సాతాను గాజించు సింహము వలె వచ్చిన యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మనవాడ యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మనవాడ యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే యుద్ధము యెహోవాదే మంచిది. ప్రభునందు ప్రియ దేవుని సంగమా, ఈ యొక్క మధ్యాహ్న కాలపు ఉపవాస ప్రార్థనలో మరి పురుషుల సంఘం కూడా ఒక పాట పాడి దేవుని ఆరాధిస్తారు. ఆయన శ్రమలను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభుకు స్తుతి చెల్లించాలి, ప్రభువును ఆరాధించాలి. శ్రమలను జ్ఞాపకం చేసుకుంటూ సిలువ చెంత చేరిన నాడు కాలుష్యములను కడిగివేయు. సిలువ చెంత చేరిన నాడు కాలుష్యములను కడిగివేయు. పౌలు వలెనో శిలా వలెనో పౌలు వలెనో శిలా వలెనో సిద్ధపడిన భక్తుల చూచి సిద్ధపడిన భక్తుల చూచి సిలువ చెంత చేరిన నాడు కాలుష్యములను కడిగివేయు. కొండాలాంటి బండాలాంటి కొండాలాంటి బండాలాంటి మొండి హృదయం మగిచును. మొండి హృదయం మగిచును. పండియున్న పాపులనైనా పండియున్న పాపులనైనా పిలుచుతుండే పరము చేరా పిలుచుతుండే పరము చేరా. సిలువ చెంత చేరిన నాడు కాలుష్యములను కడిగివేయు.
సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు 100 గొర్రెల మందల నుండి 100 గొర్రెల మందల నుండి ఒకటి తాపి ఒంటరి ఆయే ఒకటి తాపి ఒంటరి ఆయే 99 గొర్రెల నిడచి 99 గొర్రెల నిడచి ఒంటరి అయినా గొర్రెను వెతికెన్ ఒంటరి అయినా గొర్రెను వెతికెన్ సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు తప్పిపోయిన కుమారుండు తప్పిపోయిన కుమారుండు తండ్రి ఆదచి తరలిపోయే తండ్రిని విడచి తరలిపోయే తప్పు తెలిసి తిరిగి రాగా తప్పు తెలిసి తిరిగి రాగా తండ్రి అతన్ని చేర్చుకొనెను తండ్రి అతన్ని చేర్చుకొనెను సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు పాపేరావా పాపము విడిచి పాపేరావా పాపము విడచి పరిశుద్ధుల బిందులో చేరా పరిశుద్ధుల బిందులో చేరా పాపుల గతిని పరికించితివా పాపుల గతిని పరికించితివా పాతాళమే వారియాంతం పాతాళమే వారియాంతం సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు బాధ పెట్టిరి పాపమేరుగా నాటి ప్రభుని బాధ పెట్టిరి శాపవాక్య ములను బల్కి శ్రేమలు బెట్టిరి శ్రేమలు బెట్టిరి శ్రేమలు బెట్టిరి దరికి వచ్చు వారించు చిదాగడాయేను దరికి వచ్చు
వారించుచిదాగదాయేను విరువాకుండా వెళ్ళి తన్ను వెల్లాడించెను వెల్లాడించెను నిరపరాధి అయినా తండ్రిని నిలువబెట్టిరి నిరపరాధి అయినా తండ్రిని నిలువబెట్టిరి దొరతనము వారి ఎదుట పరిహసించిరి పాపమెరుగా నటి ప్రభుని బాధ పెట్టిరి శాపవాక్యములను బల్కి శ్రమలు పెట్టిరి తిట్టినాను మరల వారిని తిట్టడాయేను తిట్టినాను మరల వారిని తిట్టడాయేను కొట్టినాను మరలా వారిని కొట్టడాయేను తన్ను చంపు జనుల ఎడల దయను చూపెను తన్ను చంపు జనుల ఎడల దయను చూపెను చెన్నుగాదం గను రక్షింప చేయి చాపెను కాలువలుగా రక్తమెల్లగారుచుండెను కాలువలుగా రక్తమెల్లగారుచుండెను పాలకుండవు యేసు జాలి బారుచుండెను పాపమెరుగా నటి ప్రభుని బాధ పెట్టిరి శాపవాక్యములను బల్కి శ్రమలు పెట్టిరి
బేటిరి శ్రమలు బేటిరి. దేవునికి మహిమ కలుగును గాక. నిలబడి ఉండగా దేవా మీ బలమైన మీ ఆత్మ చేతనైనా మీ సేవకుని దేవా యోహాను గారు అన్నారు, పద్మాసు దీపమందు నేను ఆత్మ పరవశుడనై ఉండగా, ఆత్మ వశమై ఉండగా అన్నట్లుగా తండ్రి మీ దాసులు నాయనా దేవా, మీ దాసులను మీ సేవకుని నాయనా మీ సిలువ చాటున మీరు మరుగుపరచి నాయనా తండ్రి మీ వాక్యం వినడానికై వచ్చామయ్యా. మీరు ఏ వాక్కు చేత మాట్లాడనై ఉన్నారో దేవా, దేవా మీ యొక్క సేవకుని నాయనా మీ నోటి బూరగా మీరు వాడుకొని మనం అడుగుచున్నామయ్యా. మీ పాదములు పట్టుకొని అడుగుచున్నామయ్యా దేవా. మీ సేవకుని నాయనా మీ ఆత్మ చేత మేడగదిలో ఆ 120 మంది మీదికి నాయనా విభాగింపబడిన యొక్క నాలుకల చేత ఒక్కొక్కరి మీద ఆత్మ తండ్రి మీరు వచ్చి రాలగా తండ్రి పేతురు గారు నిలబడగా ఒక్క ప్రసంగానికేనైనా 3000 మంది మార్చబడ్డారయ్యా. మీకు అనేకమైన స్తోత్రములు నాయనా దేవా. వాక్యం వినడానికైనా మీ సన్నిధికి ఇక్కడికి వచ్చి ఉండగా దేవా మీ వాక్కును వినిపింప చేయండి నాయనా. అందరూ ఒక్క నిమిషం ప్రార్థన చేయండి. నీవు ఏ ఉద్దేశముతో సిలువను ధ్యానించడానికి వచ్చావో ఆ యొక్క ఉద్దేశం నీ యొక్క ప్రార్థన నెరవేరాలంటే నువ్వు సిలువను సరిగా ధ్యానము చేయి. సేవకుని అందరూ ప్రార్థన చేయండి దేవా. మా సేవకుని నాయనా, మా స్థానిక సంఘ కాపరిని నాయనా దేవా మీ ఆత్మ చేత మీరు నింపండి నాయనా. ఎన్నో శ్రమలు ఉన్నవి, ఎన్నో బాధలు ఉండగా, కుటుంబ పరిస్థితులు ఉండగా, కానీ దేవా సిలువను గురించిన వార్త ప్రకటించడానికైనా దేవా మా గ్రామమునకు వచ్చి ఉండగా దేవా తండ్రి మా సేవకుని నాయనా మీ ఆత్మ చేత నింపండి నాయనా. మీకు స్తోత్రములు, మీకు అనేకమైన నమస్కారములు నాయనా. మీ బలమైన మీ కార్యములనే నేటి దినమందు నాయనా మీ బలమైన మీ భీకరమైన కార్యములనే దేవా వచ్చిన వారందరూ నేను ప్రభు వలన ఆశ్రయించబడ్డాను, సిలువను బట్టి నాకు రక్షణ కలిగినది అనబడేటట్లుగా నాయనా తండ్రి మీ బలమైన కార్యములు జరిగించండి నాయనా. మీకు అనేకమైన స్తోత్రములు, మీకు నమస్కారములు నాయనా, మీకు వినుతులు నాయనా దేవా. సేవకుడి యొక్క కుటుంబముల గురించి ప్రార్థించుచున్నాము నాయనా. మీకు నమస్కారములు తండ్రి దేవా. ఏమి ఆశించకుండగా మీ వైపు చూస్తూ నాయనా సేవకు వచ్చి ఉండగా దేవా మీకు స్తోత్రములు నాయనా. సింహపు పిల్లలు లేమి కలిపి ఆకలి కొనుదురేమో కానీ నన్ను నమ్ముకున్నవాడు ఆకలి కొనడు అన్నట్లుగా నాయనా మీ బలమైన మీ కృప చూపండి నాయనా. వచ్చిన మా అందరితో మీరు మాట్లాడండి. మీ యొక్క వాక్యము బండను బద్దలు చేయు సుత్తి వంటిది, బట్టలను శుభ్రము చేయు చాకలి వాణి సబ్బు వంటిది అని మలాకి గ్రంథములో రాయించిన దేవా మీకు స్తోత్రములు నాయనా. మీ వాక్కు చేత మాటలాడుమని కృప చూపండి నాయనా. ఇంకా రెండు శుక్రవారాలు మాత్రమే ఉన్నవి నాయనా. మీ కృప చూపి
మీరు మాటలాడుమని సరిచేయబడేటివి ఏవేవి ఉన్నవో సరిచేసుకొని మీరు అక్కడకు సిద్ధపడునట్లుగా మీ బలమైన కార్యము చేయమని యేసు ప్రభు నామడుగుచ్చు వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ప్రార్థనలో నడిపించినటువంటి జాన్ మోషే గారి ప్రభుపేట వందనాలు. దేవుడు వారిని దీవించును గాక. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించుదును? నాకు ఎన్నో ఉపకారములు చేశాడు, మనకెన్నో ఉపకారములు చేసి ఉన్నాడు. మనం ఆయనకేం చెల్లించాలి? ఈ యొక్క ఉత్తర ప్రత్యుత్తర వాక్య భాగంలో ఈ వచనం మీద మనము ఈరోజు దేవుని యొక్క చిత్తమును సంకల్పమును మనం ధ్యానం చేసుకుందాం. దేవుడు మనకెన్నో ఉపకారములు చేసి ఉన్నాడంట. ఆయన ఉపకారములలో ఒకటి కాదు, రెండు కాదు, గొప్ప గొప్ప ఉపకారములు నీకు నాకు చేసి ఉన్నాడు. వాటిలో ఏ ఒక్క ఉపకారముల గురించి అయినా ఎప్పుడైనా మనం ధ్యానించామా అనే విషయాన్ని ఈరోజు మనం అర్థం చేసుకుందాం. భక్తుడు దావీదు మహారాజు అంటున్నాడు, నా ప్రాణమా నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము, దేనిని మరవకుము. మనం మర్చిపోతున్న వారముగా ఉన్నాం. ఆయన ఎంతో ఉపకారం చేశాడు, కానీ మనం మర్చిపోతున్నాం. 145వ కీర్తన 145వ కీర్తన 9వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఈ యొక్క గుడ్ ఫ్రైడే ఉపవాస ప్రార్థనలో వచ్చినటువంటి ప్రియ దేవుని సంఘస్థులారా, ప్రభు మనకు చాలా ఉపకారాలు చేశాడు, కానీ మనం అన్నిటిని మర్చిపోతూ ఉన్నాం. ఈరోజు యెహోవా అందరికీ అందరికీ అపకార్య ఎవరికైనా అపకారం చేశాడా? ఎవరికి అపకారం చేయడు. దేవుడు అందరికీ ఉపకారి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి ఒక్కరికి ఉపకారం చేసేవాడు మన దేవుడు, ప్రతి ఒక్కరికి మేలులు చేసేవాడు మన ప్రభు. అందుకనే ఈరోజు ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుండా ఆయనకి ఏం చెల్లించాలి, ఆయనకి ఏం చెల్లిద్దాం అని భక్తుడైనటువంటి కీర్తనకారుడు అంటున్నాడు. నేను ఏం చెల్లించాలి? విస్తారమైన నదులంతా తైలాన్ని నీకు ఇవ్వగలనా? అది కూడా నీ చేతి పనులే. నువ్వు సృష్టించినటువంటి నదులు, వేలాది దూడలను నీకు ఇద్దునా? అవి కూడా నీ చేతి పనులే. ఏడాది పొటేళ్లను నీకు ఇద్దునా? అవి కూడా నీవు సృష్టించినటివే కనుక నేనేమి ఇవ్వగలను నీకు దేవా? ఏమిచ్చినా కూడా నీ యొక్క మేలుకు నేను ప్రతిఫలంగా ఇవ్వలేను అని చివరికి ఒక మాట అంటున్నాడు. 13వ వచనం 116వ అధ్యాయము. రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. ఈ యొక్క ఉదయకాలము ఉపవాస ప్రార్థనలో ఆయన దగ్గరకు వచ్చినటువంటి ప్రియ దేవుని సంగమా, రక్షణ పాత్ర నీ చేతిలో ఉందా? రక్షణ పాత్ర మన చేతిలో కలిగి ఉన్నామా? ఆలోచన చేయాలి. ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా రక్షణ లేకపోతే ప్రభు మేలును ఎలా నువ్వు గుర్తిస్తావు? ఆయన చేసిన ఉపకారానికి నువ్వేమి చెల్లించలేవు. ఒకటి మనం రక్షణ పొందితే చాలు, ఆయన మేలుకు మనము కృతజ్ఞతగా చెల్లించిన వారం అవుతాం. నీ జీవితం మార్చుకుంటే ఆయనకు అదే మనం చేసే ప్రతి ఉపకారము. ఆయన మనకెన్నో ఉపకారాలు చేశాడు. మనకు ఒకటి మన చేతుల్లో దేవుడు ఉండాలని ఆశపడుతున్నాడు. రక్షణ మనకందరికి కలగాలని ఆయన ఆశపడుతున్నాడు. ఎవరైతే ఈ గుడ్ ఫ్రైడే ఈ లెంట్ డేస్లో ఉపవాస ప్రార్థన కూడికలలో రక్షణ పొంది మారు మనసు కలిగి బాప్తిసం తీసుకునాలని సిద్ధపడిన వారు పేర్లు మాకు ఇవ్వాలని సెక్రటరీ చాలా సార్లు ప్రకటించాడు. మరి ఈరోజు వీలైన వారు వీలైనంత మనస్సు మార్చుకొని రక్షణ పొంది మేము నిజంగా మారు మనసు కలిగి జీవిస్తాం అని ఈ యొక్క శ్రమ దినాలలో పశ్చాత్తాపపడినటువంటి ప్రతి స్త్రీ పురుషులు యవనస్తులు మీ పేర్లు మాకు ఇస్తే కొన్ని రోజులు మీ కొరకు ప్రార్థనలో గడిపి వాక్యం చెప్పి హెచ్చరిస్తూ గుడ్ ఫ్రైడే రోజు తర్వాత బాప్తిసాల కొరకు మిమ్మల్ని సిద్ధపరిచే అవసరం ఉంటుంది. కాబట్టి పేర్లు ముందుగానే తెలియజేస్తే మీ కొరకు ప్రార్థన చేస్తాం. ఆ తర్వాత వాక్య ప్రకారంగా కూడా మిమ్మల్ని సిద్ధపరచడానికి వీలుంటుంది కనుక మీ పేర్లు ఖచ్చితంగా ప్రార్థన అయిన తర్వాత ఇవ్వాలని మనవి చేస్తున్నాం. రైట్. ఇక్కడ 13వ వచనంలో రక్షణ పాత్రను నేను చేత పట్టుకుంటాను, యెహోవా నామమున ప్రార్థన చేస్తాను. 14వ వచనం, యెహోవాకు నా మ్రొక్కుబళ్ళు చెల్లించేదను, ఆయన ప్రజలందరి ఎదుట చెల్లించేదను. యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువగలది. చాలు. ఇవన్నీ చేసిన తర్వాత అప్పుడు మనము మరణించిన కూడా
విలువైనటువంటి మరణం మనకు వస్తుందంట. ఇవన్నీ ఏవి చేయకపోతే మన మరణం విలువైనది కాదు. బ్రతికి కూడా మనము వ్యర్థంగా ఈ లోకంలో జీవితాన్ని గడుపుతాం, కానీ విలువైనటువంటి మరణం మనకి రాదని ప్రభువు చెప్తున్నాడు. ఈ లోకంలో మన మరణం విలువైనదిగా ఉండాలి అంటే మనం రక్షణ పాత్రను చేత కలిగి ఉండాలి, మారు మనసు కలిగి ఉండాలి, బాప్తిసం కలిగి ఉండాలి. అప్పుడే మన మరణం విలువైనదిగా ఉంటుందని దేవుడి కీర్తనలో సెలవిచ్చాడు. మంచిది ప్రియ దేవుని సంగమా. ఇప్పుడు ఒక విషయాన్ని నేను గుర్తు చేస్తాను. యెహోవా మనకి ఎన్నో ఉపకారములు చేశాడని మనం చదువుకున్నాం. నాకు చేసిన ఉపకారములు అన్నిటికీ నేనేమి చెల్లించేదను. దేవుడు ఎంత ఉపకారం చేశాడు, మనకు ఏ మేలులు చేశాడు అన్న విషయాల గురించి నేను మాట్లాడక ముందు ఒక టాపిక్ మీద, ఒక కంటెంట్ మీద మీతో నేను చర్చిస్తాను. అదేమిటి అంటే, చాలాసార్లు చాలా సమయాల్లో అప్పుడప్పుడు మనం అంటూ ఉంటాం. ఏమని అంటే, నువ్వు చేసిన మేలుకు నేనేం కూడా ఇవ్వలేను అని బదులు చెప్తూ ఉంటాం. ఆ తర్వాత కొంతమంది అంటుంటారు కదా, కొంతమంది నీ రుణం ఎప్పుడు తీర్చుకోలేను అంటాం కదా. ఎప్పుడైనా మనకు మేలు చేసినప్పుడు అన్న నీ రుణం ఎప్పుడు తీర్చుకోలేను అంటాం. తీర్చుకోలేని రుణాలు ఉంటాయి అని అప్పుడప్పుడు మనం మాట్లాడుతూ ఉంటాం. రుణం తీర్చుకోవాలి. తీర్చుకుంటే అది ప్రేమనా, మనం ఆలోచన చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మన నాగన్న నాకు మేలు చేశాడు, నాకు ఉపకారం చేశాడు. ఆయన నాకు ఉపకారం చేశాడు కాబట్టి నేనేం చేయాలి? మళ్ళీ ఉపకారం చేయాలి. నాగన్నకు మళ్ళీ ఉపకారం చేయాలి. నాకు మేలు చేశాడు కాబట్టి తిరిగి మేలు చేయాలి. మనకు అర్థమయ్యే భాషలో చెప్తాను. అదేంటంటే, నాగన్న నేను ఇల్లు ఓపెన్ చేసినప్పుడు, లేకపోతే మా ఇంట్లో ఫంక్షన్ అయినప్పుడు నాకు 1116 పెట్టినాడు. ఎవరు? నాగన్న. తిరిగి మళ్ళీ నేను కూడా ఆయనకు పెట్టాలి కదా. మళ్ళీ ఆయన ఇంట్లో ఫంక్షన్ అయినప్పుడు, ఆయన ఇంట్లో పెళ్లి అయినప్పుడు మళ్ళీ ఆ 1116 తీసుకెళ్ళి అక్కడ చదివించాలి. దీన్ని ఏమంటారంటే, మేలుకు ప్రతి మేలు, ఉపకారానికి ఉపకారం, ప్రత్యుపకారం, ఉపకారానికి ప్రత్యుపకారం. కొన్ని సమయాల్లో నాకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు నాకు ఒక సహాయం చేశాడు. నేను మరలా ఆయన ఆపదలో ఉన్నప్పుడు నేనేం చేయాలి? ఆయనకు మళ్ళీ సహాయం చేయాలి. నాకు ఉపకారం చేశాడు కాబట్టి నేను మరలా ఆయనకు ఉపకారం చేయాలి. అందుకనే ఒక పద్యం గుర్తు చేస్తాను. ఒక పద్యం, ఉపకారికి ఉపకారము. ఎవరికైనా వస్తుంది అది? నేను కూడా ఎప్పుడో అప్పుడు చిన్నప్పుడు చదువుకున్నాను కదా. ఉపకారికి ఉపకారము, చెప్పండి. ఉపకారికి ఉపకారము విపరీతము కాదు చేయ. ఉపకారికి ఉపకారము విపరీతము కాదు చేయ. వేమన శతకాలు చదవలేదు ఎవరు? అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడే నేర్పరి సుమతి. సుమతి శతకాలు కదా, స్కూళ్ళలో బాగుంటాయి, అప్పుడు చదువుకున్నాం కదా సుమతి శతకాలు. మరలా చెప్దాం. ఉపకారికి ఉపకారము విపరీతము కాదు చేయ. నాగన్న నాకు ఉపకారం చేశాడు, మరలా నేను అతనికి ఉపకారం చేశాను. ఇందులో విపరీతం ఏమీ లేదంట, గొప్ప ఏమీ లేదు. ఆయన నాకు ఉపకారం చేశాడు, తిరిగి ఆయనకు ఉపకారం చేశాను. ఇందులో లేదు విపరీతం, అంటే ఆశ్చర్యం ఏమి లేదని అర్థం. ఎందులో ఆశ్చర్యం ఉంది అంట? అపకారికి నపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడు నేర్పరి సుమతి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు చెప్తున్నానంటే, మన పాఠం దీని మీదనే బేస్ కలిగి ఉంది కాబట్టి ఈరోజు మీరు వింటారు. ప్రభువు మనకెంత మేలు చేశాడు, ఎలాంటి ఉపకారం చేశాడు అనే విషయాన్ని విజ్ఞాపకం చేస్తాను. మనం ఉపకారం చేయాలనుకున్నప్పుడు అతని మీద ఎన్నో నెపాలు ఉంటాయి. నెపము ఎన్నక అంటే తప్పులు ఎంచకుండా. సీమోను ఆపదలో ఉన్నాడు అనుకుందాం, ఖజానాదారుడు సహాయం కావాలి ఆయనకు. సహాయం కొరకు మన అబ్రాముని తర్వాత సంఘ పెద్దల్ని పిలిచాడు. సీమోనికి మేము ఉపకారం చేయం, ఎందుకంటే ఆయన మమ్మల్ని చాలా మాటలు అన్నాడు, చాలా విధంగా మమ్మల్ని గుచ్చి మాట్లాడాడు,
కాబట్టి మేము అతనికి ఉపకారం చేయడానికి ముందుకు రాము అన్నారన్నమాట తోటి స్నేహితులు. అంటే నెపాలెంచి ఉపకారం చేయకూడదంట. నెపం ఎన్నక, తప్పులు ఎన్నక నెపం ఎన్నక అపకారం చేసిన వానికి ఉపకారం చేసిన వాడే గొప్పవాడు, నేర్పరి అని ఇందులో అర్థం అన్నమాట, భావం. కాబట్టి ఇది వేమన రాసేంత వరకు మనకు తెలియదు, కానీ దాన్ని ఎవరు గుర్తుపట్టలే. కానీ 2000 సంవత్సరాల క్రితమే ప్రభు యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి ఒక మంచి పాఠాన్ని బోధించి వెళ్ళాడు. ఈరోజు వాటన్నిటిని మనం నేర్చుకుందాం. బట్ ఇప్పుడు నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఉపకారానికి ఉపకారం చేయటంలో గొప్ప లేదు. బైబిల్లో ఒక మాటను, ఒక సందర్భాన్ని మీకు గుర్తు చేస్తాను. మొట్టమొదటిగా 2వ సమూయేలు గ్రంథములో 10వ అధ్యాయము 2వ వచనాన్ని చదవండి త్వరగా. 2వ సమూయేలు గ్రంథం 10వ అధ్యాయము 2వ వచనాన్ని నాకు చదివి త్వరగా సహకరించండి. మన ఉపవాస ప్రార్థనలో అనేక సందర్భాలుగా మనం ప్రార్థించవలసినటువంటి అవసరం ఉన్నది కనుక ప్రార్థన ప్రకారముగా, వాక్య ప్రకారం మనం ప్రార్థన చేయడానికి వాక్యం శ్రద్ధగా వినండి. ఇక్కడ చెవులారా మీరు వాక్యం వినాలి, కన్నులారా చూసి చెవులారా విని గుడ్, కన్నులారా చూడాలి దేవుని వాక్యం, కన్నులారా చూడాలి, చెవులారా చెప్పేటప్పుడు వినాలి, మనసారా గ్రహించాలి. అప్పుడే దేవుడు ఆనందిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరం గట్టిగా స్తోత్రం చెప్దాం ఒకసారి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమె చెప్పట్లేదు వెనుక అమ్మా. దేవునికి మహిమ కలుగును గాక. గుడ్, చదువుదాము 10వ అధ్యాయం 2వ వచనం. దావీదు హనూను తండ్రి అయిన నాహాసు నాకు చేసిన ఉపకారమునకు నేను హనూనునకు ప్రత్యుపకారము చేతుననుకొని అతని తండ్రి నిమిత్తము అతన్ని ఓదార్చుటకై తన సేవకుల చేత సమాచారము పంపించెను. అమ్మోను రాజు అయినటువంటి నాహాసు అనే ఒక రాజున్నాడు. అమ్మోనీయుల రాజు నాహాసు అనే రాజున్నాడు. ఈ అమ్మోనీయుల రాజు దావీదు మహారాజుకు ఎంతో మేలు చేశాడంట, ఎంతో ఉపకారం చేసిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే కొన్ని రోజుల క్రితమే ఆ యొక్క నాహాసు మరణించాడని దావీదుకు వార్త వచ్చి ఉంది. అయితే నాహాసు రాజు బ్రతికున్నప్పుడు నాకెంతో ఉపకారం చేశాడు, నన్నెంతో మేలు చేసి ఆదరించాడు. అయ్యో ఇప్పుడు నాహాసు మరణించాడా అని ఈ యొక్క దావీదు మహారాజు కృతజ్ఞత గలవాడై నాహాసు యొక్క కొడుకు ఆ కుమారుడైనటువంటి హనూను అనే కుమారునికి నేను ఏదైనా ఉపకారం చేస్తాను అని కుమారునికి కానుకలు పంపించాడు. అతన్ని ఓదార్చడానికి బహుమానాలు పంపించాడు. ఆ యొక్క హనూను అనే కుమారుణ్ణి, నాహాసు యొక్క కుమారునికి ప్రత్యుపకారం చేయటానికి దావీదు నిర్ణయించుకున్నాడు. ఇందులో మనం గమనించవలసినటువంటి విషయం ఏంటి అంటే, దావీదుకు ఒకప్పుడు నాహాసు అనే రాజు ఉపకారం చేశాడు. ఇప్పుడు దావీదు అతనికి మరలా ఏం చేయాలనుకుంటున్నాడు? మరలా ప్రత్యుపకారం చేయాలనుకుంటున్నాడు. మీరు రావాలి, పాఠం వెంట రావాలి, పాఠం వెంటే మీరు రావాలి, ఫాలో కావాలి. అందుకని మీకు చెప్తూ వచ్చాను, చెవులారా వినాలి అని. చెవులారా వినకుంటే అర్థం కాదు. మీరు ఎక్కడో ఆలోచించకండి, మీ మనస్సారా దేవుని వాక్యాన్ని వినాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొట్టమొదటిగా పాయింట్ నెంబర్ 1 ఏం చదువుకున్నాం? అమ్మోను రాజు అయినటువంటి నాహాసు ఎవరికి ఉపకారం చేశాడు? దావీదు మహారాజుకు ఉపకారం చేశాడు. కాబట్టి ఇప్పుడు దావీదు కూడా తిరిగి ఏం చేయాలనుకున్నాడు? ప్రత్యుపకారం చేయాలనుకున్నాడు. పాయింట్ నెంబర్ 2, త్వరగా నేను వెళ్తాను. 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనంలోనికి రండి. 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం. యోనాతానును బట్టి, పాయింట్ నెంబర్ 2 మీరు బాగా శ్రద్ధగా వినాలి. నేను అడిగినప్పుడు రిప్లై ఇవ్వాలి. మీరు ఇవ్వట్లేదంటే వినట్లేదని అర్థం, మీరు ఇవ్వలేదంటే వినలేదని అర్థం. కాబట్టి బోధ, ప్రసంగం వ్యర్థమైపోకూడదు అంటే మీరు వినాలి, విన్నదానికి అడిగినప్పుడు రిప్లై ఇవ్వాలి. అప్పుడే మనలో వేరుపారి ఫలిస్తుందని అర్థం. పాయింట్ నెంబర్ 2 బాగా విందాం.
యోనాతానును బట్టి ఆ నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబములో ఎవరైనా కలరా అని దావీదు అడిగెను. ఇక్కడ కనుక మనం ఆలోచన చేస్తే ప్రియ దేవుని సంగమా, నేను సౌలు కుటుంబంలో ఒకరికి నేను మేలు చేయాలి, యోనాతానును బట్టి అనే మాటను మనం చదువుకుంటున్నాం. యోనాతానును బట్టి ఉంది అక్కడ, అందరూ వినాలి. యోనాతానును బట్టి. ఈ యోనాతాను ఎవరు? ఈ యోనాతాను ఎవరు? గుడ్, సౌలు కుమారుడు. ఈ యోనాతానుకు కింగ్ డేవిడ్కి దావీదుకున్న రిలేషన్షిప్ ఏంటి చెప్పండి ఒకసారి. సౌలుకైతే కొడుకు, గుడ్, వెరీ గుడ్, గుడ్ గుడ్, ఒక విధంగా కరెక్టే. 75 మార్క్స్ అమ్మా నీకు, 75 మార్కులు, గుడ్. ఇంకా అంటే బామార్ది, కానీ సంపూర్ణమైన బామార్ది కాదు, మధ్యలోనే ఆమె ఇంటికి వెళ్ళి కూర్చోంది కాబట్టి కొంచెం అందుకే 75 మార్క్స్. తర్వాత పర్మనెంట్ రిలేషన్ చెప్పండి. ఈ యొక్క యోనాతానుకు దావీదుకున్నటువంటి పర్మనెంట్ రిలేషన్. గుడ్, ఒకసారి గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపడదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. జాన్ మోష గారికి మంచి దేవుడు త్రాటిచ్చాడు, దేవుడు ఆయన దీవించును గాక. ఏంది ఆ రిలేషన్? ఏంటిది? స్నేహితుడు. దావీదుకు యోనాతానుకు మధ్య స్నేహబంధం ఉంది. కాబట్టి ఒకానొక సమయంలో ఈ యోనాతాను మరణించాడు. మరణించక ముందు వీరి ఫ్రెండ్షిప్ ఎలాంటిది అంటే సొంత తండ్రి దావీదుకు శత్రువు. యోనాతాను సొంత తండ్రి దావీదుకు శత్రువు. ఎవరు సొంత తండ్రి? సౌలు మహారాజు దావీదును చంపాలని ఎన్నోసార్లు అటాక్ చేశాడు. అయితే ఆ యొక్క మర్డర్ ప్లాన్ నుంచి ఆ స్కెచ్ చేసినాడు. కొన్నిసార్లు దావీదును పలానా టైంలో చంపాలని స్కెచ్ గీసినప్పుడు ఆ ప్లాన్ నుంచి తప్పించింది ఎవరో తెలుసా? ఫ్రెండ్ యోనాతాను. అరే డేవిడ్, ఇక్కడ రాకు, మా నాన్న ఇక్కడ నిన్ను చంపాలని స్పాట్ పెట్టాడు, ఇక్కడ నీ కొరకు నిన్ను చంపాలని టైం బాంబ్ ఫిట్ చేశాడు, ఇక్కడికి వస్తే నేను చంపేస్తాడు, ఇక్కడికి వస్తే నువ్వు చచ్చిపోతావు, ఇక్కడ ప్రమాదం ఉంది, ఇక్కడికి రాకుండా అటు నుంచి అటే వెళ్ళిపోవాలి దావీదు అని దావీదుకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. అలా ఎన్నోసార్లు దావీదును కాపాడినటువంటి ఫ్రెండ్ ఎవరంటే యోనాతాను. బాగా వింటున్నారు కదమ్మా, పాఠం బాగా వినాలి. యోనాతాను దావీదును కాపాడిన వ్యక్తి. కొన్నిసార్లు అయితే దావీదు మీద ఎంత ప్రేమ చూపించాడో ఒక మాట చెప్తాను. సమూయేలు 2వ గ్రంథం మొదటి అధ్యాయంలోనికి రండి. సమూయేలు 2వ గ్రంథము మొదటి అధ్యాయంలో బ్రతికున్నప్పుడు దావీదును ఎంతగా కాపాడి ప్రాణాలు ఇచ్చాడు. ప్రాణాలు అర్పించైనా దావీదును కాపాడాలి అని యోనాతాను ప్రయాసపడ్డాడు. చివరికి ఒకానొక సమయంలో యోనాతాను మరణించాడు. యోనాతాను ఎలా మరణించాడు అంటే యుద్ధంలో చచ్చిపోయాడు. యుద్ధంలో గిల్బోవా అనే కొండపైన ఆయన చచ్చిపోయాడు. ఆ మరణం దావీదుకు వార్త చెవినబడింది. యోనాతాను మరణం విన్న తర్వాత ఫ్రెండ్ చచ్చిపోయాడు కదా అని దావీదు ఎంత ఏడుస్తున్నాడంటే కన్నీళ్లు కార్చి ఒక కీర్తన రాశాడు. ఆ కీర్తన 26వ వచనం, 2వ సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 26వ వచనం చదవండి. నా సహోదరుడా యోనాతానా, నీవు నాకు అతి మనోహరుడవై ఉంటివి. చూడండి ఇక్కడ 26వ వచనంలో నా సహోదరుడా అంటున్నాడు. అంటే ఫ్రెండా సహోదరుడా? ఫ్రెండు కన్నా ఎక్కువగా ఆయన రిలేషన్షిప్ను పెంచుకుంటున్నాడు. ఇక్కడ ఫ్రెండ్ కన్నా ఎక్కువగా బ్లడ్ రిలేషన్ కలుపుకుంటున్నాడు. నా తమ్ముడు ఉంటే కూడా నీలా నాకు సహాయం చేసేవాడు కాదేమో, అందుకే నీవే నా సహోదరుడివి. యాక్చువల్లీ రిలేషన్ ఏమవుతాడంటే మీరు చెప్పినట్లుగా బామర్ది అక్కనిచ్చాడు, అక్క భర్త అవుతాడనమాట. బహుశా అక్క కావచ్చు, చెల్లెలు కావచ్చు. మీకు ఆమె పేరు ఏం పేరు చెప్పండి? ఫస్ట్ దావీదు యొక్క భార్య సౌలు యొక్క కూతురు పేరు చెప్పండి ఎవరైనా. గుడ్, మీకాలు మరి యోనాతానుకు సిస్టర్ అంటే మరి అక్క కావచ్చు, చెల్లెలు కావచ్చు, బట్ ఏ విధమైన కానీ ఆమె మాత్రం సహోదరే.
కాబట్టి బావ అవుతాడు లేదా బామర్దిగా అవుతాడు. అయితే బామర్ది కావాలి వరుస ప్రకారం రూల్ ప్రకారంగా, కానీ నా సహోదరుడా అంటున్నాడు. అంటే సహోదరుడు చేయలేని ఉపకారాన్ని, మేలును ఎవరు చేశారంటే యోనాతాను చేశాడు. అందుకని నా సహోదరుడా నువ్వేళ మరణించావు, నా సహోదరుడా నువ్వేళ చచ్చిపోయావు అని బాధపడుతూ, ఏడుస్తూ, కన్నీళ్లు కారుస్తూ దావీదు విలపిస్తున్నాడు అతని కొరకు. నీవు నాకు అతి మనోహరుడవై ఉంటివి. నీ నిమిత్తము నేను బహు శోకము నొందుచున్నాను, బహు కన్నీళ్లు కారుస్తున్నాను. నా యందు నీకున్న ప్రేమ బహు వింతైనది, స్త్రీలు చూపు ప్రేమ కంటేను అది అధికమైనది. బా చాలు. దావీదు తన ఫ్రెండ్, తన స్నేహితుడైనటువంటి యోనాతాను యొక్క ప్రేమను ఎలా వర్ణిస్తున్నాడు అంటే, నా సహోదరుడు నువ్వు యోనాతానా, నా స్నేహితుడా, నా స్నేహితుడా, నువ్వు నా మీద చూపే ప్రేమ ఎలాంటిది అంటే, ఒక సహోదరుడు చూపలేని ప్రేమ నువ్వు నా మీద చూపించావు అని చెప్తూ ఇంకో మాట ప్రయోగించాడు అక్కడ. ఇంకో మాటను గొప్పగా చెప్పాడు. ఏమనంటే, యోనాతానా, నువ్వు నన్ను ఏ విధంగా ప్రేమించావంటే, స్త్రీలు చూపించే ప్రేమ కన్నా ఎక్కువగా నువ్వు నన్ను ప్రేమించావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరైనా అలా చూపిస్తారా? స్త్రీలలో ఆమె తల్లి కావచ్చు, భార్య కావచ్చు, సహోదరి కావచ్చు, స్త్రీలు చూపించే ప్రేమ కన్నా, స్త్రీలు అనగానే అందులో తల్లి, భార్య, సహోదరి, కుమార్తెలు ఉన్నారు. వీళ్ళలో ఎవరు తల్లి చూపించని ప్రేమ యోనాతానా నువ్వు నాకు చూపించావు, భార్య చూపించలేని ప్రేమ యోనాతానా నువ్వు నాకు చూపించావు, సహోదరి చూపించలేని ప్రేమ యోనాతానా నువ్వు నాకు చూపించావు, కుమార్తెలు చూపించలేని ప్రేమ నువ్వు నా మీద చూపించావు. యోనాతానా, నువ్వేళ మరణించావు, నా స్నేహితుడా, నా సహోదరుడా, నువ్వేళ మరణించావు అని ఒక ఫ్రెండ్ గురించి దావీదు ఏడుస్తూ ఉన్నాడు, కన్నీళ్లు కారుస్తున్నాడు. మనం ఆలోచన చేస్తే ఈరోజు మన ఫ్రెండ్ ఎవరో తెలుసా? మన స్నేహితుడు ఎవరో తెలుసా? మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ఫ్రెండ్ మన కొరకు ప్రాణం పెట్టాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. నేను నిజమైనటువంటి స్నేహితుని అన్నాడు. స్నేహితుడు తన ప్రాణ స్నేహితుని కొరకు ప్రాణం పెడతాడని వాక్యంలో వ్రాయబడి ఉంది. మన ఫ్రెండ్ మన కొరకు దిగి వచ్చి మనల్ని ఎంతగా ప్రేమ చూపించాడు మన మీద తెలుసా? స్త్రీలు చూపించలేని ప్రేమను ప్రభు మన మీద చూపించాడు. ఒక యోనాతానే అంతగా చూపిస్తే మన ప్రభు ఇంకెంత చూపిస్తాడో చెప్పండి. మన ప్రభు ఇంకెంత చూపించాలి? ఈ లోక సంబంధమైన స్నేహమే అలా ఉన్నప్పుడు, ఈ లోక సంబంధమైనటువంటి స్నేహితుని కొరకే దావీదు అంతగా ఏడుస్తున్నప్పుడు, మన ఫ్రెండ్ మన కొరకు ప్రాణం ఇచ్చాడు. మన ఫ్రెండ్ తల్లి కన్నా ఎక్కువగా ప్రేమించాడు. మన ఫ్రెండ్ స్త్రీలందరికన్నా మనల్ని ఎక్కువగా ప్రేమించి సిలువలో ప్రాణం పెట్టాడు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని ఆరాధన చేద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ప్రభువు నిజమైనటువంటి స్నేహితుడు. బట్ ఇప్పుడు యోనాతాను స్నేహితుడు చచ్చిపోయాడు. ఇప్పుడు దావీదు రాజ్య పరిపాలన చేస్తున్నాడు. యోనాతాను మరణించిన తర్వాత నేను ఉపకారం చేయాలి. ఇప్పుడు యోనాతాను నాకు మేలు చేశాడు, యోనాతాను నాకు ఎన్నోసార్లు మేలు చేశాడు, ప్రత్యుపకారం చేశాడు. కాబట్టి ఇప్పుడు నేను ఆయనకు ఏం చేయాలి అనుకున్నాడు అంటే, ప్రత్యుపకారం చేయాలి. ఎవరైనా ఉన్నారా? అతని కుమారులలో ఎవరైనా బతికి ఉన్నారా అంటే ఒక ఆయన ముందుకొచ్చాడు. మెఫీబోషెతు అనే ఒక అబ్షాలోము, వేరే ఆయన అబ్షాలోము ఎవరు? ఆయన ఎవరు కొడుకు? అబ్షాలోము దావీదుకి ఏమవుతాడు? కుమారుడు అవుతాడు. యోనాతాను కుమారుని పేరు చెప్పండి, యోనాతాను కొడుకు పేరు చెప్పండి. ఒకరు ఎవరైనా? సౌలు కొడుకు పేరు చెప్పారు. సౌలు కొడుకు పేరు యోనాతాను కుమారుని పేరు గుడ్ చెప్పండి. ఆ 9వ అధ్యాయం మొదటి నుంచి మీరు చదవండి, ఎప్పుడైనా మీకు అర్థమవుతుంది. సమూయేలు 2వ గ్రంథము మొదటి నుంచి మీరు చదివితే మీకు ఎప్పుడైనా అర్థమవుతుంది. రైట్. యోనాతాను బట్టి నేను ఉపకారం చేయాలి. యోనాతాను నాకు చాలా ఉపకారం చేశాడు, నా ఫ్రెండ్, నా యొక్క సహోదరుడు. అతడు నాకు చేసిన ఉపకారాలకు నేను ప్రత్యుపకారం చేయాలనుకుంటున్నాను. కాబట్టి అతని కుమారులు ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. 3వ వచనం చదవండి, 9వ అధ్యాయం 3వ వచనం. 2వ సమూయేలు 9:3. రాజు, యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారము
నేను ఉపకారము చేయటానికి సౌలు కుటుంబంలో ఎవరైనా ఒకరు ఉన్నారా అని ఎంక్వైరీ చేస్తున్నాడు. దావీదు మహారాజు ఎంక్వైరీ చేస్తే సౌలు ఆ యొక్క యోనాతాను కుటుంబంలో, యోనాతాను కుమారులలో ఒకటి దొరికాడు. ఆయన పేరే మెఫీబోషెతు. ఏం పేరు ఆయన పేరు? మెఫీబోషెతు అనే కుంటివాడు, 2 కాళ్ళు లేని ఆ యొక్క మెఫీబోషెతు ఉన్నాడు. యోనాతానుకు కుమారుడు ఉన్నాడు, అతని పేరు మెఫీబోషెతు. అతనికి 2 కాళ్ళు లేవు. ఆ 2 కాళ్ళు లేని ఆ కుంటి ఆయనను దావీదు మహారాజు చెరదీసి దగ్గరకు తీసుకొని, మెఫీబోషెతు, మీ నాన్న నాకు ఉపకారం చేశాడు, మీ డాడీ, మీ ఫాదర్ యోనాతాను నాకు చాలా ఉపకారం చేశాడు, అందును బట్టి నేను నీకు ప్రత్యుపకారం చేయాలనుకుంటున్నాను. ఏం చేయాలనుకుంటున్నాను అంటే, నీవు సదాకాలము నా భోజన బల్ల దగ్గర నేను భోజనం చేయాలి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక కుంటి వాడిని తీసుకొచ్చి వాళ్ళ నాన్న చేసిన ఉపకారాన్ని బట్టి, వాళ్ళ నాన్న చేసిన హెల్ప్ కొరకు ప్రత్యుపకారం ఎవరికి చేస్తున్నాడంటే కొడుకు అయినటువంటి మెఫీబోషెతుకు ఉపకారం చేస్తున్నాడు. ఇందులో మీరు గమనించవలసినది ఒకటి ఉంది. దావీదు యోనాతానుకు దావీదుకు మధ్య ఉన్న రిలేషన్ బట్టి యోనాతాను మొదట దావీదుకు ఉపకారం చేశాడు కాబట్టి దావీదు ఇప్పుడు తిరిగి ఏం చేస్తున్నాడు? ప్రత్యుపకారం చేస్తున్నాడు. పాయింట్ నెంబర్ 2 ఇది. పాయింట్ నెంబర్ 1లో మనం ఏం నేర్చుకున్నాం? చదవండి. అమ్మోను రాజు అయినటువంటి నాహాసు ఉపకారం చేశాడు. ఎవరికి? దావీదు మహారాజుకు ఉపకారం చేశాడు. ఇప్పుడు తిరిగి ఆ దావీదు ఎవరికి ప్రత్యుపకారం చేయాలనుకుని డిసైడ్ అయ్యాడు? ఈ నాహాసు కుమారునికి ఉపకారం చేయాలనుకొని డిసైడ్ అయ్యాడు. ఇప్పుడు బాగా లాజిక్ ఆలోచన చేయండి. నాహాసు ఉపకారం చేశాడు కాబట్టి దావీదు నాహాసు కుమారునికి ప్రత్యుపకారం చేయాలనుకొని ఫిక్స్ అయ్యాడు. ఇప్పుడు ఫస్ట్ మనం చదివినటువంటి పద్యం చదువుతాను. ఉపకారికి ఉపకారము విపరీతము కాదు చేయ. దావీదు నాహాసు ఉపకారం చేశాడు కాబట్టి దావీదు తిరిగి ప్రత్యుపకారం చేస్తున్నాడు కాబట్టి ఉపకారం చేసిన నాహాసుకు ప్రత్యుపకారం చేయుట విపరీతము కాదు. పాయింట్ నెంబర్ 1 అవుట్. పాయింట్ నెంబర్ 2లో ఎవరు? యోనాతాను దావీదు. బ్రతికున్నప్పుడు యోనాతాను దావీదుకు ఉపకారం చేశాడు కాబట్టి యోనాతాను చనిపోయిన తర్వాత అతని కుమారుడైన మెఫీబోషెతుకు దావీదు ప్రత్యుపకారం చేయాలనుకున్నాడు కాబట్టి యోనాతాను చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం చేయాలనుకున్న దావీదు విపరీతమేం కాదు. దావీదు చేసిన ప్రత్యుపకారం విపరీతమేం కాదు. అందులో గొప్ప ఏమీ లేదు. పాయింట్ నెంబర్ 2 ఫెయిల్. మరి ఏం చేయాలి అంటే, అపకారికి ఉపకారం నిబనక చేయవాడే నేర్పరి, గొప్పవాడు. అపకారికి ఉపకారం చేయాలి. ఇప్పుడు అపకారానికి ఉపకారం చేశాడా? దావీదు చేయలేదు. నాహాసు మేలు చేశాడు, తిరిగి మేలు చేశాడు, ఉపకారం చేశాడు. యోనాతాను ఉపకారం చేశాడు, ప్రత్యుపకారం చేశాడు. ఇందులో గొప్ప ఏమీ లేదు. పాయింట్ నెంబర్ 3 రండి. సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. ఇక్కడ ఒక మాట మీరు గమనించాలి. ఒక ఆయన ఉన్నాడు, ఒక ఆయన. చదవండి. 25:14 వచనం అందరు. పనివాడు ఒకడు అభిగాయాలతో ఇట్లా నన్ను అమ్మా దావీదు అరణ్యంలో నుండి మన యజమానుని కుశల ప్రశ్నలు అడుగుటకై దూతలను పంపించగా అతడు వారితో కఠినముగా మాట్లాడెను. 15వ వచనం అందరూ కూడా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. 15 ఆ మనుషులు అనగా దావీదు సేవకులు 600 మంది అరణ్యములో ఉన్నప్పుడు ఆ మనుషులు మాకెంతో ఉపకారము చేసి ఉన్నారు. మేము పొలములో వారి మధ్య సంచరించుచున్నంత సేపు అపాయము గాని నష్టము గాని మాకు సంభవించలేదు. మేము గొర్రెలను కాయుచున్నంత సేపు వారు రాత్రింబవళ్ళు మా చుట్టూ ప్రకారము వలె ఉండిరి. ప్రకారము గట్టి పంపించాడు, దూషించి పంపించాడు. అమ్మా దూషించి పంపించాడు మన యజమానుడు. ఉపకారం చేసిన దావీదుకు ఇదా మన యజమానుడు చేస్తున్న అపకారం అని పనివారు యజమానురాలకు చెప్పారు. అప్పుడు యజమానురాలు ఏం చేసిందంటే వెంటనే భోజన పదార్థాలు, భక్ష్యాలు, అరటి పండ్లు, ద్రాక్ష పండ్లు, రకరకాల తినబండారాలన్నీ కూడా రెడీ చేసి సిద్ధం చేసి ఒంటెలపైన గాడిదలపైన ఎక్కించుకొని దావీదు మహారాజు దగ్గరకు బయలుదేరింది. ఎవరామె? అబీగయీలు. ఎవరు భార్య? ఈమె నాబాలు భార్య.
నాబాలు భార్య అయినటువంటి అబిగయీలు దావీదు చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం చేయటానికి వెళ్ళింది. ఆహార పదార్థాలు తీసుకుని వెళ్ళి పాయింట్ నెంబర్ 3లో ఏం నేర్చుకున్నామంటే, దావీదు ఉపకారం చేశాడు కాబట్టి ఈ యొక్క అబిగయీలు ప్రత్యుపకారం చేయడానికి భోజన పదార్థాలు తీసుకొని వెళ్ళింది. పాయింట్ నెంబర్ 3 కూడా ఫెయిల్. చూడండి, చరిత్రలో మనం కనుక ఆలోచన చేస్తే బైబుల్ హిస్టరీలో ఉపకారానికి ఉపకారమే చేసుకుంటూ వచ్చారు, మేలు చేసిన వారికే మేలు చేసుకుంటూ వచ్చారు. నాహాసు దావీదుకు ఉపకారం చేశాడు, మేలు చేశాడు, తిరిగి మేలు చేయాలని డిసైడ్ చేసుకున్నాడు. తర్వాత యోనాతాను ఉపకారం చేశాడు కాబట్టి ప్రత్యుపకారం చేయాలనుకుని నిర్ణయించాడు దావీదు మహారాజు. తర్వాత అదే దావీదు మహారాజు ఈ యొక్క నాబాలు యొక్క మందలకు ఉపకారం చేశాడు, తిరిగి ప్రత్యుపకారం చేయటానికి అతని భార్య అబిగయీలు నిర్ణయించుకొని వెళ్ళింది. ఈ 3 సందర్భాలు ఫెయిల్ అయ్యాయి. అందులో గొప్ప ఏమీ లేదు, అందులో నేర్పరి ఏమీ లేదు అని మనం నేర్చుకుంటున్నాం. పాయింట్ నెంబర్ 4 రండి. పాయింట్ నెంబర్ 4లో యెహోషువ గ్రంథము తీసి ఉంచండి. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయంలోనికి రండి. అమ్మా, కంటికి రెప్పల నీ ఇంట్లో మమ్మల్ని దాచుకున్నావు. మా సంగతి మీ దేశపు రాజుకు వెల్లడి చేయకుండా మమ్మలను పరాయి దేశం నుంచి వచ్చినప్పటికీ నీ ఇంట్లో మాకు ఆశ్రయం ఇచ్చావు. నీ ప్రాణాలకు తెగించి మా ప్రాణములను కాపాడి ఉన్నావు. మీ దేశపు రాజుకు మా గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా కూడా మమ్మల్ని దాచుకున్నావు నీ ఇంట్లో. నీకు మేము ఏ ఉపకారం చేయాలమ్మా? మాకు ఇంత ఉపకారం చేశావు, కానీ నీకు ఖచ్చితంగా ఉపకారం చేయాలనుకుని డిసైడ్ అయ్యాం అంటున్నారు వాళ్ళు. 2వ అధ్యాయము 14 వచనం చదవండి. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయం 12 నుంచి చదువుకుందాం. 12 నుంచి, మేము నీకు ఉపకారం చేసితిమి కనుక మీరు కూడా నాకు ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాళ్ళను ఇచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెళ్ళను కలిగి ఉన్న వారందరినీ చావకుండా బ్రతకనిచ్చి రక్షించినట్లు దయచేసి యెహోవా తోడని చాలు ప్రమాణము చేయండి అంటుంది ఆ స్త్రీ. ఏ స్త్రీ? రాహాబు అనే స్త్రీ. ఈ 2 వేగుల వారు ఆ దేశానికి వెళ్ళారు, ఎరికో పట్టణానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆ దేశపు రాజు కంటపడకుండా ఈ స్త్రీ ఆశ్రయం ఇచ్చింది, కాపాడింది, ప్రాణాలు రక్షించి ఇంట్లో దాచుకుంది. అప్పుడు ఆ యొక్క 2 వేగుల వారు దేవుని బిడ్డలు ఏమంటున్నారంటే, అమ్మా నువ్వు మాకు ఉపకారం చేశావు, మాకు భోజనం పెట్టావు, అన్నం పెట్టావు, ఆహారం పెట్టి మా ప్రాణాలు రక్షించావు. మేము వచ్చిన సంగతి మేము వేగుల వారమని మీ దేశపు రాజుకు తెలిస్తే ప్రాణాలు తీసేస్తాడు. అయితే మమ్మల్ని రక్షించి కాపాడినందుకు నువ్వు మాకు ఎంతో ఉపకారం చేశావు. నువ్వు చేసిన ఉపకారానికి మేము ఎలాంటి ఉపకారం నీకు చేయాలనుకుంటున్నావమ్మా అని అడిగారు. అప్పుడు ఆ స్త్రీ అంటుంది, అయ్యలారా, దేవుని బిడ్డలారా, మీరు యూదా దేశం నుంచి వచ్చారు, ఇశ్రాయేలు దేశంలో నుంచి వచ్చారు, ఇశ్రాయేలు సైన్యంలో నుంచి వచ్చారని విన్నాను. అయితే మీరు నాకు ఒక ఉపకారం చేయాలి. ఈ ఎరికో పట్టణం మీదకి యుద్ధానికి వచ్చేటప్పుడు, ఈ ఎరికో పట్టణాన్ని పాడు చేయడానికి వచ్చినప్పుడు, ఈ ఎరికో పట్టణాన్ని కాల్చివేయడానికి వచ్చినప్పుడు నన్ను, నా తండ్రి ఇంటి వారిని, నా అన్నదమ్ములను, నా అక్క చెల్లెళ్లను, నా కుమారులను, నా కుమార్తెలను కాపాడుతాము మీరు అని నాకు ప్రమాణం చేయండి. ఇదే మీరు నాకు చేసే ప్రత్యుపకారము అంటుంది ఆమె. అయిలారా, నేను మీకు ఉపకారం చేశాను, ప్రత్యుపకారముగా నా కుటుంబాన్ని మీరు రక్షించాలని నాకు ప్రమాణం చేయండి అంటుంది. పాయింట్ నెంబర్ 4 మనం ఆలోచిస్తున్నాం. రాహాబు 2 వేగుల వారికి ఉపకారము చేసి ప్రత్యుపకారాన్ని ఆశిస్తూ ఉంది. అలాగే యుద్ధానికి వెళ్ళిన తర్వాత ఈ 2 వేగుల వారు ఆ యొక్క రాహాబు ఇంటిని రక్షించండి అని ఆర్డర్ జారీ చేశాడు, అనౌన్స్మెంట్ చేశాడు. రాహాబు ఎరికో పట్టణంలో ఒక స్త్రీ ఉంది, ఆ స్త్రీ ఇల్లు ప్రకారం మీద ఉంది. ఆ స్త్రీ ఏ ఇంటికైతే కిటికీకి ఎర్రని దారం కట్టబడి ఉందో ఆ ఇంటిని మీరు రక్షించాలి అని ప్రకటన చేశాడు. యుద్ధ సైనికులారా, సైన్యాధిపతులారా,
మనం ఎరికో పట్టణానికి యుద్ధానికి వెళ్తున్నాం, అక్కడ ఒక స్త్రీ మనకు ఉపకారం చేసింది, ఆ స్త్రీకి మనం ప్రత్యుపకారం చేయాలి. ఎందుకంటే ఎలా ఎలా గుర్తుపట్టాలి ఈ స్త్రీ ఇల్లును అంటే, ఏ ఇంటి కిటికీకు ఎర్రని దారం కట్టబడి ఉందో ఆ స్త్రీయే మనకు ఉపకారం చేసింది, ఆ స్త్రీ ఇంటికి మనం ప్రత్యుపకారం చేయాలి అని ఆ యొక్క ఇశ్రాయేలు సైన్యాధిపతులకు ప్రకటన చేశారు. కాబట్టి అలా రాహాబు కుటుంబం రక్షించబడింది. పాయింట్ నెంబర్ 4లో మనం ఆలోచించే విషయం ఏంటిదంటే, ఆ యొక్క రాహాబు ఉపకారం చేసింది ఇశ్రాయేలీల 2 వేగుల వారికి. తిరిగి వాళ్ళు ఏం చేశారంటే రాహాబుకు ప్రత్యుపకారం చేసి ఆ స్త్రీని రక్షించారు. పాయింట్ నెంబర్ 4. ఇంకా కనుక మనం ఆలోచన చేస్తే పాయింట్ నెంబర్ 5 ఆలోచన చేద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయము 22వ వచనాన్ని చదవండి. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయము 22వ వచనం త్వరగా చదవండి. అక్కడ యోసేపు ఇంటివారు ఉన్నారు. వారికి స్వాస్థ్యం లేదు. కనాను దేశంలో నివాసం ఉండటానికి స్వాస్థ్యం లేదు. ఇండ్లు కట్టుకోవడానికి ప్లాట్లు లేవు. అయితే వీరు యుద్ధానికి వెళ్తున్నారు. ఎక్కడైనా మాకు దేశం దొరుకుతుందేమో, ఎక్కడైనా మాకు ఊరు దొరుకుతుందేమో, ఆ ఊరి వారితో యుద్ధం చేసి ఆ ఊరిని మేము ఆక్రమించి అందులో మేము ఇండ్లు కట్టుకోవాలి అని యోసేపు వంశస్థులు బయలుదేరుతూ ఉన్నప్పుడు వారు ఒక ప్రాంతానికి వచ్చారు. ఆ ప్రాంతం పేరు లూజు అనే ఒక ప్రాంతానికి వచ్చారు. దాని పేరే బేతేలు అనే ప్రాంతంగా పిలువబడుతుంది. అది చదవండి, ఒక మాట చదివి ప్రార్థన చేసుకుందాం. 12వ వచనం, న్యాయాధిపతుల గ్రంథము 1:22 వచనం చదువుకుందాం. యెరూషలేములో న్యాయాధిపతుల గ్రంథము 1:22 యోసేపు ఇంటివారు పూర్వము లూజు అనబడిన బేతేలును వేగు చూచుటకు యోసేపు ఇంటివారు దూతలను పంపగా, ఆ వేగుల వారు ఆ పట్టణం నుండి ఒకడు వచ్చుట చూచి, నీవు దయచేసి ఈ పట్టణంలోనికి వెళ్ళు త్రోవను మాకు చూపిన ఎడల మేము మీకు ఉపకారము చేసేదమని చెప్పిరి. అయితే బేతేలు పట్టణంలో అన్యులు ఉన్నారు. అయితే యోసేపు ఇంటి వారు దేవుని ప్రజలు గనక ఆ బేతేలు వారితో యుద్ధం చేయడానికి వెళ్ళారు. ఆ పట్టణంలో నుంచి ఒకడు వచ్చాడు. ఆ ఒకడిని పిలుచుకొని, అయా మీ దేవురు? నాది బేతేలు పట్టణం, నాది లూజు అనే పట్టణం, ఆ పట్టణపు వాసిని. అయితే ఈ లోపలికి వెళ్ళే మార్గం చెప్తావా అని అడిగారు యోసేపు ఇంటివారు. యోసేపు ఇంటివారు అంటే దేవుని ప్రజలు. ఈ యోసేపు ఎవరు చెప్పండి? యోసేపు ఎవరు కుమారుడు? గుడ్, యాకోబు కుమారుడు. ఈ యోసేపు ఇంటివారు అంటేనే ఈ యోసేపు గోత్రం లేదు. యోసేపుకు బదులుగా 2 గోత్రాలు యాడ్ చేయబడ్డాయని మీకు ఇంతకుముందే చెప్పాను. మనషే, ఎఫ్రాయిము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలా మీరు వినాలి. ఈ మనషే ఎఫ్రాయిము గోత్రాల వారికి ఇండ్లు కట్టుకోవడానికి ప్లాట్లు లేవు, స్థలాలు లేవు. అయితే అందరికీ ప్లాట్లు పంచాడు యెహోషువ, నాయకుడైనటువంటి యెహోషువ. వీళ్ళకి మాత్రం కొన్ని ఖాళీలు ఏర్పడ్డాయి, ప్లాట్లు దొరకలేదు, అయిపోయినాయి. కాబట్టి ఎక్కడికైనా వెళ్ళి కనాను దేశంలో యుద్ధం చేసి ఊరిని సొంతం చేసుకోమని యెహోషువ ఆజ్ఞ జారీ చేశాడు. వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ బేతేలు పట్టణం కనిపించింది. అక్కడ నుంచి అందులో నుంచి ఒకడు వచ్చాడు, అయా ఈ పట్టణంలోనికి ఎలా వెళ్ళాలో మాకు దారి చూపిస్తావా? ఎందుకంటే లోపలికి వెళ్తే కానీ మేము యుద్ధం చేయడానికి వీలుండదు, కాబట్టి దారి చూపిస్తాను, నాకేంటి ఉపకారం? నేను మీకు ఉపకారం చేస్తాను. మీ గురించి మా దేశపు రాజుకు చెప్పకుండా దారి లోపలికి ఎలా వెళ్ళాలో సీక్రెట్ రహస్య దారి మీకు చూపిస్తాను. బట్ దానివల్ల నాకేంటి ఉపకారం? నేను మీకు మేలు చేస్తాను, మీరు నాకేంటి లాభం అన్నప్పుడు వాళ్ళు అన్నారు, అయ్యా నీవు బేతేలు పట్టణంలోనికి వెళ్ళే దారి మాకు చూపిస్తే, ఆ పట్టణాన్ని మేము నాశనం చేసేటప్పుడు, ఆ పట్టణాన్ని మేము కాల్చివేసేటప్పుడు నిన్ను నీ ఫ్యామిలీని మేము ఖచ్చితంగా కాపాడి నీకు ప్రత్యుపకారం చేస్తాము అని మాట ఇచ్చారు. కాబట్టి ఆ బేతేలు నివాసి అయినటువంటి ఆ వ్యక్తికి యోసేపు ఇంటి వారు ఏం చేశారు? ఉపకారానికి ప్రత్యుపకారం చేసి ఆ ఫ్యామిలీని రక్షించారు. ఎన్నైనా ఇప్పటికీ 5. పాయింట్ నెంబర్ 6 త్వరగా ముగించుకుందాం, మనకు సమయం అవుతుంది కనుక. 2వ సమూయేలు గ్రంథము 19:32 వచనాన్ని చదవండి. 2వ సమూయేలు గ్రంథము 19:32. 2వ సమూయేలు గ్రంథము 19:32. దావీదు మహారాజు మీదికి అబ్షాలోము కన్న కొడుకు కత్తి పట్టుకున్నాడు. కన్న కొడుకు కన్న తండ్రి పైకి కత్తి పట్టి యుద్ధానికి సిద్ధమయ్యాడు. అతని పేరే ఇందాక ఎవరో చెప్పారు, గుడ్, అబ్షాలోము.
అబ్షాలోము కన్న కుమారుడే కన్న తండ్రిపైకి కత్తిపట్టి యుద్ధానికి సిద్ధమా అన్నాడు. నీతో నేను యుద్ధం ఎందుకు చేయాలి? రాజ్యం సింహాసనం నువ్వే తీసుకొని దావీదు మహారాజు కాలి ప్రయాణం చేసి మరి కాలి పాదముల చేత అరణ్య ప్రయాణం చేశాడు. అరణ్యంలో ఉంటూ 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 తీసుకెళ్లిన ఆహార పదార్థాలు అయిపోయాయి, భోజన పదార్థాలు లేవు, ఆకలితో ఉన్నాడు. తనతో పాటు 600 మంది సేవకులు ఉన్నారు. 600 మంది సేవకులకు భోజనం లేదు. కాబట్టి ఈ ఆకలి దప్పులతో అరణ్యంలో దావీదు కేకలు వేస్తూ ఉన్నాడు. ప్రాణం ఎలా రక్షించుకోవాలని ఆశపడుతున్నాడు. అప్పుడు దేవుడు ఒక వ్యక్తిని పంపించాడు. ఆ వ్యక్తి అతనికి భోజన పదార్థాలు పంపించాడు, భక్ష్యాలు పంపించాడు, రొట్టెలు పంపించాడు, ద్రాక్ష పండ్లు పంపించాడు, అరటి పండ్లు పంపించాడు. అరణ్యంలో దావీదు మహారాజు ఉన్న సంవత్సరాలు ఆ ధనవంతుడు, ఆ కోటీశ్వరుడు ఆహార పదార్థాలు పంపిస్తూ దావీదును పోషించాడు. తర్వాత దావీదు సేవకులైన 600 మందికి ఆహార పదార్థాలు పంపించి కాపాడిన వ్యక్తి పేరు ఇప్పుడు మనం చదువుకుందాం. చదవండి 19:32, 2 సమూయేలు 19:32. 2 సమూయేలు గ్రంథము 19వ అధ్యాయము 32వ వచనం చదువుదాం. బర్జిల్లై అనే ఒక వ్యక్తి, ఒక ధనవంతుడు, ఒక కోటీశ్వరుడు దావీదు అరణ్యములో ఆకలితో ఉన్నాడని తెలిసి 80 సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ కూడా బహు ముసలివాడై ఉండెను. అతడు అధిక ఐశ్వర్యవంతుడు అనగా గొప్ప కోటీశ్వరుడు ఆయన కనుక రాజు మహానయములో ఉండగా అతనికి భోజన పదార్థములను పంపించుచూ వచ్చెను. 17వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథము 17వ వచనము, 17వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథము 27వ వచనాన్ని చదువుతాను. దావీదు మహానయమునకు వచ్చినప్పుడు అమ్మోనీయులు రబ్బా పట్టణపు వాడైన నాహాసు కుమారుడగు సోబీను, లోదేబారు ఊరివాడగు అమ్మీయేలు కుమారుడైన మాకీరును, రోగేలిము ఊరివాడును, గిలాదీయుడైన బర్జిల్లై. ఈ బర్జిల్లై 28వ వచనంలో అరణ్యమందు జనులు అలిసిన వారై ఆకలిగొని దప్పిగొని ఉందురని తలంచి పరుపులు, పాత్రలు, కుండలు, గోధుమలు, యవల పిండి, వేచిన గోధుమలు, కాయధాన్యములు, చిక్కుడు కాయలు, పేలాలు, తేనె, వెన్న, గొర్రెలు, జున్ను ముద్దలు దావీదును అతని యొద్ద ఉన్న జనులను భోజనం చేయుటకై తీసుకొని వచ్చాను. ఎవరైనా గుడ్ బర్జిల్లై. దావీదును అరణ్యంలో ఉన్నప్పుడు దావీదు తినడానికి గోధుమలు, జొన్నలు, జున్ను ముద్దలు, వెన్నగడ్డలు, పాలు, పెరుగు, ద్రాక్ష పండ్లు, అరటి పండ్లు, రొట్టెలు, పరుపులు, పడుకోవడానికి దుప్పట్లు, ఎంత ఉపకారం చేస్తున్నాడు బర్జిల్లై. బా, అడవిలో ఉన్న దైవజనులకు పంపిస్తున్నాడు, దైవ సేవకులకు పంపిస్తున్నాడు. ఈరోజు దైవజనులకు ఎవరు కూడా అతనికి ఏమున్నాయి, అతడు ఏ కొరతలో ఉన్నాడు, ఏ ఇబ్బందులో ఉన్నాడని ఎవరు కూడా ఆలోచించరు. కొంతమంది బర్జిల్లై డబ్బు ఉంది, ధనం ఉంది, ఆస్తి ఉంది, అంతస్తులు ఉన్నాయి. బర్జిల్లై కోటీశ్వరుడు. కానీ దైవసేనులు ఇబ్బంది పడుతుంటే దైవ సేవకుడైన దావీదు అరణ్యంలో ఇబ్బందులు పడుతున్నారు. 600 మంది సేవకులు ఆపదలో ఉన్నారని తెలిసి ఆహార పదార్థాలు పంపిస్తున్నాడు, కట్టుకోవడానికి బట్టలు పంపిస్తున్నాడు, కప్పుకోవడానికి దుప్పట్లు పంపిస్తున్నాడు, తినడానికి కాయధాన్యములు పంపిస్తున్నాడు. చూడండి నా ప్రియమైన వారలారా, బర్జిల్లై దావీదుకు ఎంత ఉపకారం చేస్తున్నాడంటే ఆ ఉపకారానికి దావీదు తిరిగి ప్రతి ఉపకారం చేయాలి కదా. అప్పుడు దావీదు మహారాజు మరలా పట్టణంలోకి ప్రవేశించేటప్పుడు, రాజ్యాన్ని మరలా రాజుగా ఏలే టైం వచ్చినప్పుడు, బర్జిల్లై నేను యెరూషలేము మీద మహారాజునై ఏలబోతున్నాను, దేవుడు నాకు మళ్ళీ అవకాశం ఇచ్చాడు, నేను పట్టాభిషేక్తునిగా మరలా ఇశ్రాయేలీలను పరిపాలించడానికి నేను పట్టణానికి వెళ్తున్నాను, నువ్వు నాతో కూడా వస్తావా? ఎందుకంటే నేను అరణ్యంలో ఉన్నప్పుడు నాకు ఎంతో ఉపకారం చేశావు, ఎన్నో మేలులు చేశావు, నాకు చేసిన ఉపకారానికి నీకు ప్రత్యుపకారం చేయాలనుకుంటున్నాను, నువ్వు నాతో కూడా వచ్చేయి అని అడిగాడు బర్జిల్లైని. అప్పుడు ఆయన అంటున్నాడు, మహారాజా, నేను 80 సంవత్సరాల వృద్ధుడను, నేను నీతో పాటు వచ్చి ఎందుకు నీకు భారముగా ఉండవలేను? ఆ అధ్యాయం అంతా ఇందాక మీకు చూపించాను కదా, 19వ అధ్యాయం అంతా మీరు చదివితే 32 చదివితే అదే మ్యాటర్ ఉంటుంది. తర్వాత చదవండి. ఇప్పుడు వద్దు. రాజా, నేను ముసలివాడను, వృద్ధుడను, నీ దగ్గరకు వచ్చి నీతో భారముగా ఉండడం ఎందుకు? నా కుమారుడున్నాడు, కింహము, నా కుమారుని నీ వెంట పంపిస్తాను, నీ చెలవైతే నిశ్చితమైతే నా కుమారుని నీవు తీసుకెళ్ళి నాకు చేయవలసినటువంటి ప్రతి ఉపకారాన్ని నా కుమారునికి చేయండి మహారాజా అని
రిక్వెస్ట్ చేశాడు. అప్పుడు దావీదు బర్జిల్లైకి బదులుగా కుమారుడైనటువంటి కింహాన్ని తీసుకుని వెళ్ళి ఆ యెరూషలేము పట్టణంలో దావీదు పరిపాలనలో సదాకాలము బర్జిల్లై కుమారుడా కింహము, నీ తండ్రి చేసిన ఉపకారానికి నేను నీకు ప్రత్యుపకారం చేస్తున్నాను. నీవు నా దగ్గర నా బల్ల చుట్టూ సదాకాలము నువ్వు బ్రతికినన్ని సంవత్సరాలు నా బల్ల యొద్ద భోజనము చేయుదువుగాక అని ఆజ్ఞాపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక నా పాయింట్ నంబర్ 6 కూడా ఫెయిల్ అయిపోయింది. ఎందుకంటే బర్జిల్లై ఉపకారం చేశాడు, దావీదు ప్రత్యుపకారం చేస్తున్నాడు. ఎన్ని పాయింట్లు మనం నేర్చుకున్నాం ఇప్పుడు? 6 పాయింట్లు నేర్చుకున్నాం. పాయింట్ నంబర్ 1, అమ్మోనీల రాజైన నాహాసు దావీదుకు ఉపకారం చేశాడు. దావీదు తిరిగి నాహాసు కుమారుడైనటువంటి హనోనుకు ప్రత్యుపకారం చేశాడు. పాయింట్ నంబర్ 2, దావీదుకు యోనాతాను ఉపకారం చేశాడు. యోనాతాను మరణించిన తర్వాత దావీదు యోనాతాను కుమారుడైన మెఫీబోషెతుకు ప్రత్యుపకారం చేశాడు. పాయింట్ నంబర్ 3, నాబాలుకు దావీదు సేవకులు ఉపకారం చేశాడు. దావీదుకు అబిగయీలు తిరిగి ప్రత్యుపకారంగా భోజన పదార్థాలు పంపించింది అరణ్యంలోనికి. పాయింట్ నంబర్ 4, రాహాబు 2 వేగుల వారికి ఉపకారం చేసింది. తిరిగి ఆ 2 వేగుల వారు తిరిగి రాహాబుకు ప్రత్యుపకారం చేశారు. పాయింట్ నంబర్ 5, యోసేపు ఇంటి వారికి బేతేలు నివాసి అయినటువంటి ఒక వ్యక్తి ఉపకారం చేశాడు. తిరిగి అతనికి ప్రత్యుపకారం చేసి ప్రాణాలు రక్షించారు. ఇప్పుడు పాయింట్ నంబర్ 6, బర్జిల్లై దావీదుకు ఉపకారం చేశాడు. తిరిగి దావీదు బర్జిల్లై ఇంటి వారైనటువంటి బర్జిల్లై కుమారుడైనటువంటి ఆ యొక్క కింహాము అనే వ్యక్తికి ప్రత్యుపకారం చేశాడు. 6 మంది ఉపకారానికి ఉపకారం చేశారు, ఉపకారానికి ప్రత్యుపకారం చేశారు అని మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ఆ యొక్క స్లోగన్ మనం ఒకసారి గుర్తు చేసుకుందాం, జ్ఞాపకం చేసుకుందాం. ఉపకారానికి ఉపకారం విపరీతము కాదు చేయ. దావీదు యోనాతానికి ఉపకారం చేశాడు, అందులో విపరీతం లేదు, విపరీతం లేదు. వేగుల వారు రాహాబుకి ఉపకారానికి ఉపకారం చేశారు, అందులో విపరీతం ఏమీ లేదు. 6 సందర్భాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం, అందులో గొప్ప ఏమీ లేదంటుంది బైబుల్. గొప్ప ఎక్కడుందంటే ఇప్పుడు మనం అసలైనటువంటి లెసన్లోకి వస్తున్నాం, కన్క్లూజన్లోకి మనం వద్దాం. అపకారికి ఉపకారం చేసిన వాడే గొప్పవాడు. అపకారం చేసిన వాడికి కూడా తిరిగి ఉపకారం చేసిన వాడే శ్రేష్ఠుడు, గొప్పవాడు అని కృత నిబంధనలో ప్రభు వచ్చేంత వరకు తెలియదు, ప్రభు వచ్చిన తర్వాత తెలిసింది ఈ యొక్క గొప్ప జ్ఞానం. కాబట్టి చదువుకుందాం లూకా సువార్త. రండి, లూకా సువార్త 6వ అధ్యాయము. ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఎంత గొప్ప సంగతులను మనకు బోధించాడు అంటే, లూకా సువార్త 6వ అధ్యాయానికి రండి. 32వ వచనం. మిమ్మును ప్రేమించు వారినే ప్రేమించిన ఎడల మీకేమి మెప్పు కలుగును? పాపులు కూడా తమ్మును ప్రేమించిన వారినే ప్రేమించుదురు కదా. మీకు మేలు చేసిన వారికే మేలు చేసిన ఎడల మీకేమి మెప్పు కలుగును? పాపులను అలాగే చేయుదురు కదా. మీరెవరి యొద్ద మరలా పుచ్చుకొనవలనని వారికే అప్పు ఇచ్చిన మీకేమి మెప్పు కలుగును? పాపులను తాము ఇచ్చినంత మరలా పుచ్చుకొనవలనని అప్పు ఇచ్చేదారు కదా. చాలు చాలు. ఇక్కడ అంటున్నాడు 32లో మిమ్మును ప్రేమించిన వారినే ప్రేమించిన మీకేం మెప్పు కలుగును? పాపను కూడా అట్లనే ప్రేమిస్తున్నారు. 33 మీకు మేలు చేసిన వారికే మేలు చేసిన ఎడల మీకేమి మెప్పు కలుగును? మేలు చేసిన వారికే మేలు చేసిన ఎడల అంటే ఉపకారం చేసిన వారికే ప్రత్యుపకారం చేసిన ఎడల మీకేమి మెప్పు కలుగును? దావీదా, యోనాతాను నీకు ఉపకారం చేశాడు, ప్రత్యుపకారం చేశావు, అందులో నీకేమి మెప్పు కలుగును? రాహాబు స్త్రీ మేలు చేసింది, తిరిగి మేలు చేశారు, అందులో మెప్పు ఎక్కడుంది? బర్జిల్లై మేలు చేశాడు, తిరిగి ఉపకారం చేశావు, మరలా తిరిగి మేలు చేశావు, అందులో మెప్పు ఎక్కడ ఉంది? పాపులు కూడా తమను ప్రేమించిన వారిని ప్రేమిస్తారు కదా.
చూడండి నా ప్రియమైన వారలారా, ఈ భూమి మీద మొట్టమొదటిగా దేవుడైనటువంటి మన ప్రభు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు అపకారం చేసినటువంటి మనల్ని ప్రేమించాడు, శత్రులమైనటువంటి మనల్ని ప్రేమించాడు. రోమపత్రిక 5వ అధ్యాయములో కనుక మనం ఆలోచన చేస్తే, రోమపత్రిక అందరూ తీయండి ఒకసారి, చివరిగా మనం ముగించుకుందాం. 8వ అధ్యాయము, రోమపత్రిక 8, 3వ వచనం. 8:3 శరీరమును అనుసరింపక ఆజ్ఞను అనుసరించి నడుచుకుని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడుట వలన పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. మనం పాపం చేసినప్పుడు దేవుడు తన సొంత కుమారుణ్ణి శరీరాకారముతో ఈ లోకానికి పంపించి ఆయనకు శిక్ష విధించాడు. ఇది దేవుడు మనకు చేసినటువంటి గొప్ప మేలు. మనము శత్రులమై ఉన్నాం, మనం పాపులమై ఉన్నాం, మనము బలహీనులమై ఉన్నప్పుడు ప్రభు మన కొరకు ప్రాణం పెట్టాడు ఈ లోకమందు. చూడండి నా ప్రేమైన వర్లారా, చూడండి 5వ అధ్యాయము రోమపత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. ఏలయనగా మనమింకను బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. క్రీస్తు ప్రేమించిన వారి కొరకే ప్రేమించలేదు, ప్రేమించిన వారినే ప్రేమించలేదు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, మిమ్మును ప్రేమించిన వారినే ప్రేమించిన ఎడల మీకేం మెప్పు కలుగును? దావీదు, నువ్వు యోనాతాన్ని ప్రేమిస్తే నీకేం మెప్పు కలుగుతుంది? ఇక్కడ మన ప్రభు చూడండి, మన ప్రభు నీ స్నేహితుడు నిన్ను ప్రేమించాడు, తిరిగి ప్రేమించావు, అందులో మెప్పు లేదు. కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మనము పాపులమై ఉన్నప్పుడు, మనం బలహీనమై ఉన్నప్పుడు, మనము శత్రులమై ఉన్నప్పుడు, అరకాలం మొదలుకొని తల వరకు మనం పాపులమై ఉన్నప్పుడు ఆ ప్రభు మన కొరకు దిగి వచ్చి, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మనము శత్రులమై ఉన్నా, మనము తిట్టినా, అరచేతిలో కొట్టినా, పాదములపై చేతులపై మేకులు కొట్టినా, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరిని క్షమించుము, వీరు నన్ను ద్వేషిస్తున్నారు, నేను వారిని ప్రేమిస్తున్నాను, వారు నన్ను చంపాలనుకుంటున్నారు, నేను వారిని క్షమించాలనుకుంటున్నాను. నన్ను ప్రేమించిన వారి కొరకే రాలేదు ఈ లోకానికి, నన్ను ద్వేషించే వారి కొరకు వచ్చాను, నన్ను ద్వేషించే వారి కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాను అని మన ప్రభువు శిలువపై చేతులు చాపి ప్రాణం పెట్టాడు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడు. ఆయన కల్వరి శిలువలో తన్ను ప్రేమించిన వారి కొరకు ఈ లోకానికి రాలేదు, తన్ను ద్వేషించే వారి కొరకు వచ్చి ప్రపంచంలో మొట్టమొదటిగా అపకారులకు ఉపకారం చేయడానికి ప్రాణం పెట్టిన ఒకే ఒక వ్యక్తి చరిత్రలో, ఒకే ఒక దేవుడు చరిత్రలో మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొడదాం, గట్టిగా చప్పట్లు కొడదాం. అపకారికి ఉపకారము. నీవు క్రీస్తువైతే కిందికి దిగిరా, కళ్ళు గట్టి నిన్ను కొట్టిన వాడెవడో కనుక్కో చూద్దాం. అపకారులకు అరచేతిలో గుద్దినటువంటి ఆ యొక్క అపకారులకు శిలువపై ఉపకారం చేసింది ఎవరు భూమి మీద మొట్టమొదటిగా అంటే మన ప్రభు అయినటువంటి రక్షకుడు యేసయ్య. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపడదాం. ఈ పద్యం మన్న వచ్చింది కానీ క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల క్రితమే అపకారికి నుపకారము నెపమెన్నక చేసింది ఎవరయ్యా అంటే మన ప్రభు రక్షకుడే. మన ప్రభు రక్షకుడే ప్రాణం పెట్టి మనమందరము ప్రభుకు అపకారం చేశాము, కానీ ఉపకారం చేసి మనకు నిజమైన ఉపకారి అయి ఇప్పటికీ చరిత్రలో నిలబడినటువంటి అత్యధికంగా ప్రపంచ క్రైస్తవుల హృదయాలను దోచుకున్న వ్యక్తి ఎవరంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అట్టి ప్రభువును నువ్వు సొంత రక్షకునిగా అంగీకరించుకోవడానికి ఎందుకు ఆలోచన చేస్తున్నావు? నీకు ఎంతో ఉపకారం చేశాడు. నా ప్రాణమా, మర్చిపోతున్నావా? నువ్వు అపకారివై ఉన్నప్పుడు నీకు ఉపకారం చేసి ప్రాణం పెట్టాడు. మనం అపకారం చేసినా ప్రభు మనకు ఉపకారం చేసి మన కొరకు రక్తం కార్చాడు. ఆలస్యం చేస్తే, మర్చిపోతే ఎలా? ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో, దేవా నేను అపకారం చేసినప్పటికీ
నా కొరకు ఉపకారం చేశావు. సిలువలో నా కొరకు ప్రాణం పెట్టావు. ఈ గుడ్ ఫ్రైడే దినాలలో, ఈ లెంట్ డేస్లలో, ఈ శుక్రవారం ఉపవాస ప్రార్థనలో నాకు ఇంత మేలు చేశావు. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోవాలి? నేనేమిచ్చి నీ రుణం తీర్చుకోలేను. నాకొకటి ఛాన్స్ ఇచ్చావు. రక్షణ పాత్రని అందుకోమని ఇచ్చావు. ఆ రక్షణ నేను పొందుకొని నువ్వు చేసిన మేలుకు ఉపకారానికి నేను కృతజ్ఞనై ఉంటాను అని మనమందరం కూడా తీర్మానం చేసుకొని ప్రార్థన చేసుకుందాం. దేవుడు తన మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకుందాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడ, దయగల మా తండ్రి, సర్వోన్నతుడా, సర్వాధికారి అయిన మా గొప్ప దైవ, కలువరి సిలువలో అపకారం చేసిన మాకు, చెడ్డ తలంపులు, చెడు ఆలోచనలు ఉన్న మా కొరకు సిలువపై ప్రాణం పెట్టి మా కొరకు ఉపకారం చేసిన దేవ, మీకే వేల కొలది స్తోత్రాలు. కలువరి సిలువలో మా కొరకు చేసిన ఉపకారమును బట్టి ఇదిగో నాయనా, మాకు రక్షణ లేకపోతే ఈ క్షణమే మేము రక్షించబడి మారుమనసు పొంది మా తండ్రి మీ సన్నిధిలో మీ సిలువ చాటున మేము దాచబడుటకు సహాయం దయచేయమని కోరుకుంటూ విన్న వాక్యమును మా అందరి హృదయాల్లో నీరు కట్టి ఫలింపజేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది. సమయంలో ప్రార్థించాలనుకుని ఉపవాస ప్రార్థన కొరకు సిద్ధపడి నిలబడాలని మనవి చేస్తున్నాం. గెస్తేమనే తోటలో నీ ప్రార్థన, గొల్గోత కొండపై పడిన వేదన, నా కొరకై నా ప్రభువా, నా కొరకై నా ప్రభువా, ఏ రీతి కొలిచెదన్, ఏ గతిని పాడెదన్. గెస్తేమనే తోటలో నా ఈ ప్రార్థన, కఠిన శిలలపై సిలువ నడిపింపగా, తప్పు క్షమించమని కోరుకుంటివే. కఠిన శిలలపై సిలువ నడిపింపగా, తప్పు క్షమించమని కోరుకుంటివే. పాడు శిలలని కరమున దిగగొట్టగా, హరించి హరించి ఊరకుంటివే, ఊరకుంటివే. గెస్తేమనే తోటలో నీ ప్రార్థన, గొల్గోత కొండపై పడిన వేదన. పరిశుద్ధం పరిశుద్ధమైన నా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, నీ పరిశుద్ధమైన నీ శ్రేష్టమైన పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు దేవా. అవును తండ్రి నైనా, మమ్మల్ని నైనా 4వ శుక్రవారం నుంచి 5వ శుక్రవారం వరకు మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడినవయ్యా. నీకే స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం నా పరిశుద్ధుడా. అవును తండ్రి నైనా, నువ్వెంతో నీతిమంతుడవు నైనా, పరిశుద్ధుడవు తండ్రి నైనా. మేము పాపులం నా ప్రభువా, మా పాప ప్రార్థన ఆలకించమని అడుగుతున్నాం నా తండ్రి నైనా. ఈ మధ్య కాల సమయంలో నా ప్రభువా మేమందరం ప్రార్థిస్తున్నాం నా ప్రభువా, మా ప్రార్థనలన్నీ మీరు ఆలకించమని అడుగుతున్నాం నా తండ్రి. అవునైనా నా తండ్రి, ఎందరైతే ఉపవాసంతోనైనా నిన్ను ప్రార్థిస్తున్నారో నైనా, ఆ బిడ్డల గురించి మేము ప్రార్థిస్తున్నాం నా ప్రభు. మా ప్రార్థనలన్నీ మీరు ఆలకించమని అడుగుతున్నాం నా యేసయ్య. నీకే స్తుతులు స్తోత్రం నైనా. మేము చేసిన పాపముల కోసమయ్యా నా తండ్రి నైనా, నువ్వు కలువరిశిలలో వేలాడుతున్నావు నైనా. మేము చేసిన దోషముల కోసమయ్యా నా తండ్రి, మేము చేసిన అపరాధముల కోసమయ్యా నా తండ్రి, నువ్వెంతో నైనా కలువరి సిలువలో వేలాడుతున్నావు నా ప్రభువా. అవును తండ్రి నైనా, నీకేమిచ్చి నీ రుణం తీర్చలేము నా ప్రభువా. నైనా నువ్వు పరిశుద్ధుల కోసం రాలేదు నా ప్రభా, పాపుల కోసం వచ్చినావు నా తండ్రి. అవునైనా మేము పాపులమైనటువంటి మమ్మల్ని నువ్వు ఎంతగానో కనికరిస్తూ కాపాడుతూ పోషిస్తూ వస్తున్న దేవా, నీకు స్తోత్రం తండ్రి. అవునైనా నీకేమిచ్చి నీ రుణం తీర్చలేము నా ప్రభువా. అవును తండ్రి, నీకే స్తోత్రం నా యేసయ్య. నైనా నీ సేవకుడు నైనా ఎంతో వాక్యం చెప్పినాడు నైనా, ఆ వాక్యానుసారంగా నడిచే భాగ్యం మాకందరికి దయచేయి నా తండ్రి. అవునైనా నీకెంతో వందనములు చెల్లిస్తున్నాం నా ప్రభువా.
నేను సేవకుని కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. ఇద్దరు కుమారుని ఇద్దరు కుమార్తెలు నా ప్రభువా, నేను పిల్లలు చదివే చదువులో కూడా నైనా మీరు సహాయం దయచేయమని అడుగుతున్నాం. నైనా ఎంతో ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా నైనా మీరు తోడు నీడగా ఉండి నడిపించమని అడుగుతున్నాం. నా తండ్రి నీకే స్తోత్రం. నైనా నువ్వు మేము చేసిన మా పాపముల కోసమయ్యా నువ్వు 40 రోజులు నా తండ్రి నైనా ఎంతో ఉపవాసం ఉండి నైనా ఎన్నో శ్రమలు పడుతున్నావు నా తండ్రి. అవును దేవా, నీకు స్తోత్రం నా యేసయ్య. నీకేమిచ్చి నీ రుణం తీర్చలేము నా ప్రభువా. అవును తండ్రి, నీకెంతో వందనం చెల్లిస్తున్నాం నైనా. ఎంతో మందినైనా బాధపడుతున్నారు నైనా, ఎంతో మందినైనా మంచంలో పడి వేదన పడుతున్నారు నా ప్రభా. బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం నైనా. ఆ బిడ్డలు నీ గాయపడిన హస్తం చేత ముట్టి స్వస్థపరచునా యేసయ్య. నీకు స్తోత్రం నా తండ్రి. నైనా ఎంతో మంది షుగర్ వ్యాధులతో నా తండ్రి నైనా ఇంకా నానాక వ్యాధులతో బాధపడుతున్నారు నైనా. టైరాయిడ్లతో నైనా, మొకాల నొప్పులతో నా ప్రభువా నైనా బాధపడుతున్నాం నైనా. మమ్మల్ని ముట్టి స్వస్థపరచమని అడుగుతున్నాం నా యేసయ్య. నీకు స్తోత్రం నా ప్రభువా. అవును తండ్రి, నువ్వెంతో గొప్ప దేవుడవు, నీతిమంతుడవునైనా, పరిశుద్ధుడవునైనా. మేము కూడా పరిశుద్ధులుగా ఉండమని చెప్పినావు నా తండ్రి. నైనా మేము ఎలా ఉన్నాం మమ్మల్ని మేము పరీక్షించుకోవాలి నా తండ్రి. నీకే స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ నేను ఇక్కడ తల్లించిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున దీవించి ఆశీర్వదిస్తావని, నన్ను నేను తగ్గించుకొని నా వెచ్చించుకునే భాగ్యం దయచేస్తావని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరూ కూడా నిశ్శబ్దం కూర్చోండి. ఎవరి ప్లేస్లో వారు కూర్చోవలసిందిగా మనం చేస్తున్నాం. ఈ సమయంలో సెక్రటరీ ముందుకు రావాలి. ప్రార్థన మనవులు కొన్ని తెలియజేయాలని మనవి చేస్తున్నాం. సుధాకర్ కుటుంబం కొరకు ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాం. వారు జీవరత్నం గారి కుమారుడు సుధాకర్ మరి హార్ట్ ప్రాబ్లంతో ఆయన ప్రార్థన రిక్వెస్ట్ కోరాడు. ప్రార్థించేటప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా శ్రీరాముల కొరకు ప్రార్థించండి. ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నాడు కాబట్టి వారిని కూడా ప్రార్థనలో మీరు ఎత్తిపట్టాల్సిందిగా మనవి చేస్తున్నాం. ఇంకేమైనా ప్రార్థన రిక్వెస్ట్ ఉంటే మరి సెక్రటరీ ముందుకు వచ్చి తెలియజేస్తాడు. లేడా? అదేవిధంగా సుశీలమ్మను జ్ఞాపకం చేసుకోవాలి. పౌలన్న ఆరోగ్యం కొరకు జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తున్నాము. సంఘ ఉపవాస ప్రార్థనలో వీరి కొరకు మనం ఖచ్చితంగా ప్రార్థనలు ఎత్తిపట్టాలి. వారు మనల్ని కోరారు కాబట్టి మనం ప్రార్థించాలి. ఈ సమయంలో మరి పురుషుల్లో నుంచి నేను పేర్లు చదువుతాను. వారు బయట ఉన్నట్లయితే ఒకరి తర్వాత ఒకరు ప్రార్థించి వెళ్ళాలని మనవి చేస్తున్నాం. బయట ఉన్నవారు పురుషులు ఒకరి తర్వాత ఒకరు ప్రార్థించి వెళ్ళాలి. సహోదరులు శేఖర్ అన్న వారు ముందుకు వచ్చి ప్రార్థించి వెళ్ళాలని మనవి చేస్తున్నాను. హానోక్ అన్న అన్నగారు కూడా ముందుకు వచ్చి ప్రార్థించాలని మనవి చేస్తున్నాం. పెద్దలు రాజన్న గారు కూడా ముందుకు వచ్చి ప్రార్థించాలని మనవి. కృపన్న గారు బయట ఉన్నట్లయితే మరి ముందుకు వచ్చి ప్రార్థించి వెళ్ళాలని కోరుతున్నాను. అదేవిధంగా యేసురథమన్న గారు, మోషన్న గారు, సుజ్ఞానమన్న గారు ఒకరి తర్వాత ఒకరు మీకు పేర్లు చదివిన ప్రకారంగా ఒకరి తర్వాత ఒకరు వచ్చి ప్రార్థించి వెళ్ళాలని పెద్దలను కోరుతున్నాను. ఒకవేళ వారు బయట ఉన్నట్లయితే ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో వారు ఏకోపించాలని మనవి చేస్తున్నాం. రండి అన్నగారు. ఇంకా నాకు కనిపించడం లేదు. బయట పెద్దలు కూర్చున్నట్లయితే వారిని ప్రార్థనలో పాలు పొందవలసిందిగా ప్రేమతో వారిని కోరుతున్నాను. నాన్న కరెంట్ నిలబడండి. అందరూ తలనొచ్చినట్టయితే ప్రార్థన చేస్తాం. ఎంతో వింత ఎంతో చింత యేసు నాదో మరణమంతా, ఎంతో వింత ఎంతో చింత యేసు నాదో మరణమంతా, పంతాముతో చేసిరంతా, పంతాముతో చేసిరంతా, సొంత ప్రజలు స్వామినంతా, సొంత ప్రజలు స్వామినంతా, ఎంతో వింత ఎంతో చింత యేసు నాదో మరణమంతా, దాహముగొన్నా
చేదు చిరక ద్రావ నిడిరి ద్రోహులకట దాహముగొన్న చేదు చిరక ద్రావ నిడిరి ద్రోహులకట దాత్రి ప్రజల పాద కోర్చి దాత్రి ప్రజల బాధ కోర్చి ధన్యుడాయే కెలమి నొసగో ధన్యుడాయే కెలమి నొసగో ఎంతో వింత ఎంతో చింత యేసు నాదో మరణమంతా. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన పాదాలకు స్తుతులు స్తోత్రాలు తండ్రి ప్రభు యేసయ్య. అవును తండ్రి ప్రభా, మా కొరకు నైనా మరి 40 రోజులు నైనా ఉపవాసం ఉండి నైనా గొల్గొతా కొండపైన నైనా మరి రాత్రి పగులు నైనా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి తండ్రి మరి మా నిమిత్తమే కదా తండ్రి ప్రభా, మరి ప్రార్థన చేసి నైనా మరి ఉదయాన తెల్లవారుజామున 5 గంటలకు వాళ్ళకి నైనా దొరికి తండ్రి ప్రభా ఇంచుమించు 3 గంటల వరకు నైనా నిన్ను చిత్రవాసలు పెట్టి తండ్రి కొరడాలతో కొట్టి నైనా నీ శరీరం దున్నబడింది తండ్రి ప్రభా, ముఖం పైన ఉమ్మేసినారు కదా తండ్రి ప్రభా, మరి తలకు ముళ్ళ కిరీటం పెట్టినారు, చేతులకు నైనా మరి గాయాల చేతనైనా మేకులు కొట్టినారు, కాళ్ళకి మేకులు కొట్టి తండ్రి ప్రభా ఎంతో రోధించినారు ప్రభా నిన్ను నైనా. అదే విధంగా ప్రభా పానం ఉందా లేదా అని నైనా మరి నిన్ను బలెం పోటుతో నైనా గుండెకి తలిగించి ప్రభా గాయపరిచినారు తండ్రి. రక్త బొట్టంతా కార్చినావు కదా గొప్ప దేవా, నీకు స్తోత్రములు నైనా. అవును తండ్రి ప్రభా, నీకు మేము ఏరుమిచ్చి మీ రుణం తీర్చలేము ప్రభా. నైనా ఎందరో తండ్రి ప్రభా నిన్ను నమ్మలేక తండ్రి నైనా ఎందరో నైనా ప్రభా దేవుడు లేడని కూడా అంటున్నారు ప్రభా. ఇటువంటి వారిని నోరు మూయడానికి ప్రభా ఈ లోకానికి స్వయంగా దిగి వచ్చి కన్యక మార్గంలో జన్మించి ప్రభా 33.5 సంవత్సరం ఈ లోకంలో జీవించినావు తండ్రి ప్రభా. తిరిగి ప్రభా మరినైనా మరి మరణించి సజీవ లెక్కలో తిరిగి నైనా మరి నీ యొక్క రాజ్యానికి చేర్చుకున్నావు ప్రభా. మరి ఎంతోనైనా మర్మమైన మాటలునైనా మా ముందు బయలుపరిచినాడు తండ్రి నీ యొక్క దాసుడు. నాయన ఉపకారానికి అపకారము, అపకారానికి ఉపకారము, నైనా మంచికి మనిషి నైనా మేలు చేసుకొని ఈ యొక్క లోకంలో జీవిస్తేనే నైనా జీవితం. మరి నైనా మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నైనా నీ నామం నెచ్చిస్తూ మమ్మల్ని మేము ప్రేమించుకుంటూ తండ్రి ప్రభు ప్రతి ఒక్కరూ ఈ యొక్క లోకంలో జీవించి నీ యొక్క పరలోక రాజ్యంలో ప్రతి ఒక్కరికి స్థానం ఇచ్చే భాగ్యాన్ని అనుగ్రహించు తండ్రి. అక్కడ నైనా నీ యొక్క రాజ్యంలో ప్రభువా నైనా ప్రభువా మరి పాపం చేస్తే అగ్నిగుండంలో పడవేయబడతామని చెప్పినావు తండ్రి. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు తండ్రి. యుగ యుగములనైనా పండు కొరుకుతూ నైనా వేదనతో రోధిస్తూ ఉండాలి ప్రభా. ప్రభా మరి యొక్క దినము తండ్రి ఈ యొక్క లోకంలో నరునికి ఇచ్చిన ఆయుష్నైనా 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు తండ్రి. ఈ 60-70 సంవత్సరాల్లో నేను నమ్మితే నిత్యము పరలోక రాజ్యంలో క్షేమంగా ఉంటామని చెప్పినావు ప్రభా. మరి ఇది మేలుకుంటావా తండ్రి, మరి అది ఏరుకుంటావో నీవు తెలుసుకో అని చెప్పినావు ప్రభా. నీకు స్తోత్రములు తండ్రి. మరి యుగ యుగములు అగ్నిగుండంలో కాలకుండగా ప్రభా 60-70 సంవత్సరాలు నిన్ను విశ్వసిస్తే ప్రభా నిత్య రాజ్యం మాకు దొరుకుతుంది నైనా. ప్రతి ఒక్కరమునైనా నీకు మోకరించిన ఈ యొక్క ప్రతి ఒక్క బిడ్డలమునైనా నిన్ను నమ్మి విశ్వసించి మంచి మనసుతో మేము బతికే భాగ్యాన్ని మాకు అనుగ్రహిస్తామని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. పురుషుల్లో ఆరాధించండి, పురుషుల్లో ప్రార్థించండి. కల్వరిగిరిపై సిలువ భారం భరించితివా ఓ నా ప్రభువా, నా పరిగిరిపై సిలువ భారం భరించితివా ఓ నా ప్రభువా,
నా పాపముకై నీ రక్తమును సిలువపైన అర్పించితివా. నా పాపముకై నీ రక్తమును సిలువపైన అర్పించితివా. మహాపరిశుద్ధమైన తండ్రి, నీ ఘనమైన నామాన్ని బట్టి మీకు అనేకమైన వందనములు, స్తోత్రములు ప్రభువా. నైనా 40 దినాలు శిలువ ధ్యానములు నైనా ప్రతి మందిరములో నైనా నీ యొక్క నైనా 40 దినాలు ఉపవాసం ఉండి ఒక పూట నైనా నిన్ను స్తుతించడానికి నైనా ఉపవాసం ఉండి నైనా నిన్ను కనిపెట్టుటకు నైనా మా కొరకై శిలువలో మరణించిన దేవా మీకు స్తోత్రములు ప్రభువా. నీ యొక్క నైనా మా కొరకై బలియాగమైన దేవా మీకు స్తోత్రాలు. నైనా నీ రక్తాన్ని మా కొరకై కాలువలుగా కార్చిన దేవా మీకు స్తోత్రములు ప్రభువా. నైనా మా కొరకై ఎంతో మరణించిన దేవా మీకు స్తోత్రములు. నైనా నిరపరాధివై నిలువబెట్టినారు దేవా మీకు స్తోత్రములు. నైనా మేము చేసిన ప్రతి పాపము కొరకై ఎంతో శ్రమలు పడిన దేవా మీకు స్తోత్రాలు. నైనా ఉపవాసం ఉండి మందిరములో నిన్ను స్తుతించడానికి మీరు ఇచ్చిన గొప్ప కృపను బట్టి మీకు స్తోత్రాలు. నైనా ప్రతి మందిరములో 40 దినాలు ఎక్కడ జరుగుతున్న ఉపవాసం ఉండి శిలువ ధ్యానములు నైనా ప్రతి దినము సాయంత్రము శిలువ ధ్యానములు జరుగుతుండగా నీ కాపుదలను దయచేయండి ప్రభా. నైనా చేసే ధ్యానములను మీరు అంగీకరించడానికి సహాయం దయచేయండి ప్రభా. నైనా నీ శిలువను చూస్తూ నీ వైపు చూస్తూ నీ యొక్క కార్యములను చూస్తూ మమ్మలను మీరు చూస్తూ నీ శిలువలో వేలాడుచున్న గొప్ప దేవా మీకు స్తోత్రములు ప్రభువా. మా కొరకై ప్రాణము బలియాగమైన దేవా మీకు స్తోత్రములు. రక్తధారములు మేము నీకు చేదు చిలుకలు అందించాము ప్రభువా. ముళ్ళ కిరీటాన్ని మీకు ధరించాము దేవా మీకు స్తోత్రములు. మా పాపముల కొరకు ఎంతో శ్రమలు పొందిన దేవా మీకు స్తోత్రములు. 40 దినాలు ఇక అది 5వ వారంలోనికి మమ్మల్ని నడిపించినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. ఉపవాసములోనికి ఇక 5వ దినమును మీరు అనుగ్రహించిన దేవా మీకు స్తోత్రాలు. ఇక ఇంతవరకు జరిగించిన గొప్ప కార్యమును బట్టి మీకు స్తోత్రాలు. మా మధ్య మీరున్నారు దేవా మీకు స్తోత్రాలు. మా మందిరములో మీరుండి నిన్ను స్తుతించడానికి ఇచ్చిన గొప్ప కృపను బట్టి మీకు అనేకమైన వందనాలు చెల్లించుచు ఇక్కడ వచ్చిన వారికి అందరికీ నీ కృప దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.